अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో రెండవ అధ్యాయము నిన్న పూర్తిగా కంప్లీట్ చేశాము. ఈరోజు మూడవ అధ్యాయం మొదలు పెట్టుకుంటాము. నిన్న రెండవ అధ్యాయంలో మనము 18 ఇంద్రియముల గురించి చెప్పుకున్నాము. అంటే ఈ ఇంద్రియాల ద్వారానే జీవాత్మ వీడి సహాయం చేత ముక్తిని భోగాలను అనుభవిస్తుంది, అనుభూతిని పొందుతుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది చెప్పాము. ఈ ఇంద్రియములలో కూడా మనసు ప్రధానమైంది. ఆ మనసు కంటే కూడా దగ్గరగా ఉండేటువంటిది బుద్ధి అని చెప్పి నిన్న మనం చూశాము. అంటే జీవాత్మ మొత్తానికి జీవాత్మ ఈ 13 త్రయోదశ ప్రకార ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో 13 ఇంద్రియాల మాధ్యంతో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, తర్వాత బుద్ధి, అహంకారం, మనసు, ఈ మొత్తం 13 ఇంద్రియముల చేత జీవాత్మ వీడి సహాయం చేత భోగాలను అనుభవిస్తుంది, సుఖ దుఃఖానుభూతిని అనుభవిస్తుంది, ప్లస్ ముక్తిని కూడా పొందుతుందని చెప్పుకున్నాం. ఇవి సహాయంగా ఉంటాయి, అత్యంత సహాయంగా ఉంటాయి. ఇందులో ఏది ప్రధానమైంది అంటే మనసు ప్రధానమైంది అని చెప్పుకున్నాము. ఎందుకంటే మనసు ప్రమేయం లేకుండా ఏ ఇంద్రియాలు కూడా పనిచేయవు. మనసు ఉంటేనే మనసు యొక్క సంకేతం ద్వారానే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆ ఇంద్రియాలు ఏవైతే ప్రత్యక్షం చేశాయో ఆ సంకేతం ముందు మనసుకు అందుతుంది, అది మనసు ద్వారా ఆత్మకు చెందుతుంది అనమాట. కాబట్టి మనసు ప్రధానమైనదని చెప్పుకున్నాము. ఎందుకంటే ఇవి ఆ ఇంద్రియాలు మనసును ఉల్లంఘించవు కాబట్టి. అందుకే అశేష సంస్కార ఆధారత్వం, అన్ని సంస్కారాలన్నిటి కూడా ఆధారభూతమైనటువంటిది మనసు అని చెప్పుకున్నాము. ఎందుకంటే స్మృతి అనుమానాక్ష అని చెప్పి స్మృతి ద్వారా అనుభూతి మనకు కలుగుతుంది, అనుమానం ద్వారా కూడా ఇది ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. కాబట్టి మనసే ప్రధానమైంది అని చెప్పుకున్నాము. అది చెప్పిన తర్వాత లాస్ట్ లో కూడా అంటే మనసే కాకుండా బుద్ధి కూడా ప్రధానమైంది. ఎందుకంటే బుద్ధి కూడా నిర్ణయిస్తుంది కాబట్టి ఏదైనా కర్మలో ఒక కర్మ చేసేటప్పుడు కూడా అక్కడ నిశ్చయాత్మకంగా ఉంటుంది, జీవాత్మ అత్యంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి బుద్ధి కూడా ప్రధానమైంది. అంటే ఇక్కడ ప్రధానత్వం మనసును తొలగించడం లేదు, మనసు కూడా ప్రధానత్వం ఉంది, దాంతో పాటు బుద్ధి కూడా ప్రధానత్వం ఉంది. ఇది కూడా జీవాత్మకు అంత దగ్గరగా ఉంటుంది. ఆత్మ బుద్ధిని ప్రేరేపిస్తుంది, బుద్ధి వెళ్ళి మనసుని ప్రేరేపిస్తుంది, మనసు వెళ్ళి ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది అని చెప్పి ఈ ఇంద్రియముల సహాయం చేత జీవాత్మ భోగాలను ముక్తిని పొందుతుంది అని చెప్పి మనం నిన్న రెండవ అధ్యాయాన్ని చెప్పుకున్నాము. ఈరోజు మూడవ అధ్యాయము మనం మొదలు పెట్టుకున్నామండి. అధ్యాయం 3, తృతీయో అధ్యాయ. ఇక్కడ ఈ అధ్యాయంలో స్థూల శరీరం గురించి కథనం ఉంటుంది. ఈ శరీర ప్రక్రియ ఏదైతే ఉందో ఆ శరీరాన్ని తీసుకొని ఇక్కడ వ్యాఖ్యానం ఉంటుంది. అదేదో చూద్దాము. సో స్థూల శరీరానికి ఉత్పత్తి ఎలా జరుగుతుంది, అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా తయారయ్యాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూద్దాము. చూడండి, తృతీయో అధ్యాయ. అందులో మొట్టమొదటి సూత్రము అవిశేషాత్ విశేషారంభ. అవిశేషాత్ విశేషారంభ. అవిశేషాత్ అంటే ఇక్కడ మనం ఇంతకుముందుకు ప్రకృతి మహాన్ మహతో అహంకార అహంకార తన్మాత్రేభ్య పంచభూతాన్ని అలా చెప్పుకున్నాం కదా. అందులో అవిశేషం అంటే అలింగ శరం.
అవిశేష అంటే మహాతత్వం నుంచి పృథ్వీ నుండి మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది. అలాగా కార్యకారణ సంబంధం అన్నిటికీ ఉందన్నమాట. అంటే ప్రకృతి నుండి మహాతత్వం ఏర్పడింది. మూల ప్రకృతి అలింగ శరము, అవి అవిశేషం. ఎందుకంటే అది మనకు వ్యక్తం కావడం లేదు. దాని నుంచి లింగశైలం ఏర్పడింది, అంటే మహాతత్వం ఏర్పడింది. మళ్ళీ మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది. అహంకారం ఏర్పడినప్పుడు ఇది మహాత్వం అవిశేషం. అదేవిధంగా మళ్ళీ అహంకారం చేత మనకు పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి. అదేవిధంగా పంచభూత తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఆ తన్మాత్రల చేత మళ్ళీ పంచభూతాలు ఏర్పడ్డాయి. అలాగా ఏ దానికైతే కారణమో అది ఏదైతే వ్యక్తపరుస్తుందో అది దానికి అవిశేషంగా ఉంటుంది, ఏదైతే వ్యక్తమవుతుందో అది విశేషంగా ఉంటుంది. ఇక్కడ అవిశేషాత్ అని, అవిశేషం చేత విశేషం ఆరంభమవుతుంటే సూక్ష్మంగా ఉండే వాటి చేత స్థూల భూతాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ అవిశేషం అంటే తన్మాత్రలు అవిశేషం అంటే సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మ పదార్థాల చేత మనకు స్థూల భూతాలు ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా చెప్తున్నారు. అవిశేషాత్ విశేషారంభ. అవిశేషం అంటే మనకు ఇంకా ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో అహంకార తత్వం, ఇవి పూర్తిగా మనకు కనిపించడం లేదన్నమాట. మనకు ఇవి సూక్ష్మంగా ఉన్నాయన్నమాట. అహంకారం చేతనే పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి. తర్వాత 11 ఇంద్రియాలు ఏర్పడ్డాయి అన్నమాట. స్థూలేంద్రియాలు, బాహ్యేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. కాబట్టి ఇవి అవిశేషము. ఈ అవిశేషాల చేత విశేషాలకు ఉత్పత్తి అవుతుంది, అంటే ప్రత్యక్షం కనిపిస్తాయి అన్నమాట. అవి ఏంటో ఇక్కడ చూడండి. అవిశేషాత్ అంటే ఓపెన్ చేసి ఇక్కడ దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నారు. సామాన్య ధర్మవత. సామాన్య ధర్మవత అంటే ఏమిటి? స్థూలం ప్రతి అంటే స్థూల భూతాల ప్రతి. స్థూల భూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. స్థూలం ప్రతి కారణతాయాం సామాన్యం కారణతయ సామాన్యం సంబంధం ప్రవర్తయత మహదాది తన్మాత్ర పర్యంత గణాత్. అంటే స్థూల ప్రతి అంటే అవిశేషం. ఇక్కడ అవిశేషం తన్మాత్రలు అహంకారం చేత, అంటే మూల ప్రకృతి చేత మహాతత్వం ఏర్పడిందంట. మహాతత్వం నుంచి మొదలుకొని అహంకారం చేత తన్మాత్రల చేత పంచభూతాలు, తర్వాత ఇవి 11 ఇంద్రియాలు, ఇవన్నీ కూడా మహదాది తన్మాత్ర పర్యంత గణాత్ సమూహం అంతా కూడా ఎక్కడి నుంచి? మహాతత్వం నుంచి మొదలుకొని. మూల ప్రకృతి అంటే అవిశేషం అంటే లింగ ప్రకృతి అనమాట. అంటే మూల ప్రకృతి నుంచి ఇవన్నీ అవిశేషంగా ఉంది, అంటే విశేషంగా ఇంకా ఉత్పన్నం కాలేదు. అందుకే అవిశేషం నుంచి విశేషాలకు ఉత్పత్తి అవుతుంది. అంటే మూల ప్రకృతి నుంచి ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి మనం స్థూలంగా తీసుకున్నామంటే మూల ప్రకృతిని తీసుకోవచ్చు. ఇక్కడ అవిశేషం నుంచి ఉత్పన్నమై మహతత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు, తర్వాత 11 ఇంద్రియాలు, ఇవన్నీ కూడా మహదాది తన్మాత్ర పర్యంతం గణ సమూహం అంతా కూడా ఇది ఉత్పన్నమైంది, ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అందుకే స్థూలం ప్రతి కారణతయ సామాన్యం సంబంధం ప్రవర్తయత. సామాన్యత సంబంధం అది ప్రవర్తమానమవుతూ ఎంతవరకు ఉత్పన్నమైందంటే మహదాది తన్మాత్ర పర్యంత గణ సమూహం వరకు ఉత్పన్నమైంది. ఏ ఉత్పన్నమయ్యాయి? విశేషానాం అంటే విశిష్ట రూపేణ వ్యక్తానం అంటే పృథివ్యాధీనాం స్థూలభూతానం ఉత్పాదో భవతి. ఈ విశేషాల చేత క్రమంగా ప్రవర్తమానమవుతూ ఇక్కడ పంచ తన్మాత్రల చేత, అవిశేషంగా ఉన్నటువంటి పంచ తన్మాత్రల చేత విశేషానం, విశేషం అంటే విశిష్ట రూపేణ వ్యక్త రూపంలో, అంటే ప్రకటావస్థలో ఏవి ప్రకటావస్థ? పృథివ్యాధీనాం స్థూలభూతానం ఉత్పాదో భవతి. కాబట్టి పృథివీ భూతము అంటే పృథివీ, అగ్ని, వాయు, ఆకాశము, జలము, ఇవన్నీ కూడా పంచభూతాలు ఉత్పన్నమవుతాయి. ఇవి అవిశేషాలతో ఈ విశేష రూపంలో మనకి వ్యక్తమయ్యాయి. అవి సూక్ష్మంగా ఉండేటివి ఈ పంచ తన్మాత్రల చేత ఈ స్థూల భూతాలు ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ పరంపరంగా ఎలా వచ్చాయి? మూలం ప్రకృతి నుండి, అవిశేషం నుండి విశేషాలు ఉత్పన్నమవుతూ క్రమంగా వచ్చాయట. ముందు మూల ప్రకృతిలో మహాతత్వం ఏర్పడింది, మహాత్మ అహంకారం, ఇలాగ క్రమంగా వస్తూ పంచ తన్మాత్రల చేత ఇవి కూడా అవిశేషంగా ఉండగా విశేషంగా లేవన్నమాట. ఆ విశేషం చేత విశేషం వ్యక్త అవస్థలో, ప్రకట అవస్థలో అందరికి కనిపించే విధంగా ఈ పంచస్థూల భూతాలు మనకు ఉత్పన్నమయ్యాయి. అదే అవిశేషంలో విశేషంగా ఉత్పన్నమయ్యాయి. పంచ తన్మాత్ర అవస్థలో ఉన్నప్పుడు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నా మనకు కనిపించేవి కాదండి, సూక్ష్మంగా ఉండేటువంటి.
సూక్ష్మంగా ఉండేవి. ఆ అవిశేషం నుంచే విశేషంగా ఉత్పన్నమయ్యాయి. కాబట్టి అందుకే విశేషానం విశిష్ట రూపేణ అంటే వ్యక్త రూపేణ వ్యక్తానం ఏ రకంగా పృథివ్యాది పృథివీ భూమి అగ్ని జలం వాయు ఆకాశం ఇవి స్థూల భూతాన ఉత్పాద భవతి వీటికి ఉత్పత్తి కలుగుతుంది. కాబట్టి అవిశేషం నుండి విశేషాలు ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఇది సామాన్య స్థూల భూతాలను దృష్టి పెట్టుకొని ఇక చెప్పబడిందట. పరంపరగా చూస్తున్నా ముందు మూల అవిశేషం నుండి కనిపించే అవిశేషం అంటే విశేషంగా కనిపించదో దాన్ని అవిశేషం అంటామండి. మూల ప్రకృతి అవిశేషం. అవిశేషం నుండి విశేషం ఏమి ఉత్పన్నమైంది? మహాతత్వం ఏర్పడింది, అది విశేషం అయిపోయింది. మళ్ళా ఈ మహాతత్వం నుండి ఏర్పడింది, మహాతత్వం నుండి అహంకారం ఏర్పడింది. అప్పుడు అహంకారము విశేషము, మహాతత్వము అవిశేషము. అలాగే అహంకారం నుండి ఏమి ఉత్పన్నమయ్యాయి? తన్మాత్రలు ఏర్పడ్డాయి. తన్మాత్రలు ఏర్పడినప్పుడు అవి తన్మాత్రలు విశేషము, అహంకారము అవిశేషము. ఎందుకు విశేషం కనిపించలేదు అన్నమాట. అలాగే అహంకారం చే 11 ఇంద్రియాలు ఏర్పడ్డాయి అన్నమాట. అప్పుడు ఇంద్రియాలు విశేషము, అహంకారం అవిశేషము. అలాగే మళ్ళీ పంచ తన్మాత్రల చేత పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాలు ఏర్పడ్డాయి అవి విశేషము, విశేషం పంచభూతాలు మనకు ప్రత్యక్షం కనిపిస్తున్నా విశేషం కనిపిస్తున్నాయి. అప్పుడు తన్మాత్రలు అవిశేషము. ఆ రకంగా అవిశేషాల చేత విశేషాలకు ఉత్పత్తి అవుతుంది. ఆ రకంగా స్థూల భూతాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు పాంచభౌతిక క్షేత్రం గురించి చెప్పుకోవాలి. కాబట్టి అవి డైరెక్ట్ గా చెప్పకుండా మనకు అవిశేషాలైనటువంటి పంచతన్మాత్రల చేత విశేషమైనటువంటి పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. అదే ఇక్కడ వ్యక్త రూపంలో ప్రకట అవస్థలో మనకు వ్యక్తమయ్యాయి, అభివ్యక్తమయ్యాయి అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ విశిష్ట రూపేణ వ్యక్తానం పృథివ్యాధనం స్థూల భూతానం ఉత్పాద స్థూల భూతాలు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉత్పత్తి జరిగింది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి తస్మాత్ శరీరస్య అంటే ఈ స్థూల భూతాల చేతనే ఈ పంచభూతాల చేతన ఈ శరీరం కూడా ఉత్పన్నమైంది. తస్మాత్ స్థూల పంచభూతాల చేత పంచస్థూలభూత గణాత్ ఈ సమూహం చేత, అందుకే పాంచభౌతిక శరీరం అంటాం. ఈ పంచభూతాల చేతనే ఈ శరీరం ఉత్పత్తి జరిగింది. ఏ విధంగా అయితే అవిశేషాల చేత అంటే తన్మాత్రల చేత ఏ విధంగా పంచభూతాలు ఉత్పన్నమయ్యాయో అలాగే ఈ పంచభూతాల చేతనే ఈ శరీరం ఉత్పన్నమైంది. అందుకే తస్మాత్ శరీరస్య చూడండి భాషలో పంచస్థూల భూత గణాత్ అంటే ఈ సమూహం చేత, శరీరస్య అంటే స్థూల శరీరస్య ఉత్పాద భవతి ఈ స్థూల శరీరం ఉత్పన్నమైంది. ఓకేనా? తన్మాత్రల చేత శబ్ద స్పర్శ రూప రసగంధాలను తన్మాత్రలు అంటాము. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాల చేత ఈ పంచభూతాలు ఉత్పన్నమయ్యే అగ్ని వాయు ఆకాశం జలం ఇవన్నీ. మళ్ళీ ఈ పంచభూతాల చేతన ఈ స్థూల శరీరం మన పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో మనకు అది ఉత్పన్నమైంది అది చెప్పాడు. స్థూల శరీరస్య ఉత్పాద భవతి స్థూల శరీరం ఉత్పన్నమైంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది స్పష్టంగా. రెండో సూత్రం ఏంటి? తస్మా శిరస్య అంటే ఈ స్థూల భూతాల సమూహం చేత ఈ స్థూల శిరస్య ఉత్పత్తి జరిగింది అని చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత మూడవ సూత్రం ఏం చెప్తుంది? తద్బీజాత్ సంశ్రుతి. ఏ బీజం? ఈ శరీర రూపి బీజం చేత స్థూల శరీరం చేత ఈ స్థూల భూతాల చేత స్థూల శరీరం ఏర్పడింది కదా, ఆ స్థూల శరీరం చేత సంశ్రుతి అవుతుందంట. ఎప్పుడైతే స్థూల శరీరం ఉత్పన్నమైందో పాంచభౌతిక శరీరం ఉత్పన్నమైందో అది సంశ్రుతి. అది ఒక దేహం నుంచి ఇంకొక దేహంలోకి, ఇంకో దేహం నుంచి ఇంకొక దేహంలోకి అలాగా మారుతూ ఉంటుంది అన్నమాట. సంస్కృతి అంటే గతి చెందుతూ ఉంటుంది, అంటే పరివర్తన చెందుతూ ఉంటుంది ఒక దేహం నుంచి వేరే దేహంలోకి. ఎప్పుడు శరీరం ఉత్పన్నమైందో అదే దేహాంతంలోకి వెళ్తూ ఉంటుంది. తద్బీజ అంటే శరీర రూపి బీజం చేత అది సంస్కృతి, అది దేహాంతంలోకి మారుతూ ఉంటుంది. అంటే ఎప్పటి వరకు అనాది వాసన రూప సంస్కారాలు ఉంటాయో అంతవరకు అది సంస్కృతి అంటే గతి చెందుతూ ఉంటుంది, అంటే ఒక దేహం నుండి వేరే దేహంలోకి వెళ్తూ ఉంటుంది. అది ఇక్కడ చెప్పారు భాషను. తద్బీజ అంటే తస్య శరీరస్య శరీరం యొక్క బీజం చేత అంటే శరీరం చేత మహతత్వాది తన్మాత్ర పర్యంతాత్ విశేష గణాత్ మహాతత్వం నుంచి తన్మాత్ర పర్యంతం ఇవన్నీ విశేషంగా ఉత్పన్నమయ్యాయి కదా, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఉత్పన్నమయ్యాయి కదా, అవి చెప్తున్నాం. మహతత్వాది తన్మాత్ర పర్యంతం విశేష గణాత్ దాన్ని బోధక చెప్పాడు. సాశయ లింగ శరీర రూపాత్, లింగ శరీరం అంటే కనిపించే శరీరం అంట. లింగ శరీర రూపాత్ అంటే లింగం అంటే లక్షణం కనిపిస్తున్నాడు, ఈ స్థూల శరీరం యొక్క లక్షణం కనిపిస్తుంది. సాశ లింగ శరీర రూపాత్ ఏమవుతుంది? ఈ లింగ శరీరం అంటే ఈ శరీరం చేత సంస్కృతి అంటే సంసరణం అంటే ఏమిటి?
దేహాంతర గమనం భవతి, ఒక దేహం నుంచి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతుంది. దేహాత్ ఒక దేహం నుండి దేహాంతర గమనం భవతి, అలాగే సంసరణ జరుగుతూ ఉంటుంది. సంసరణ అంటే గతి చెందుతూ ఉంటుంది. ఏది? ఈ లింగ శరీరము. లింగ శరీరం అంటే స్థూల శరీరం ఏదైతే ఉందని లింగ శరీరం అంటున్నామట. ఇవే ఈ లింగ శరీరం ఏ తత్వాలు ఉన్నాయి? మహాతత్వం నుంచి మొదలుకొని తన్మాత్ర పర్యంతం అన్ని తత్వాలు ఉన్నాయన్నమాట. ఆ తన్మాత్రల చేత ఈ పంచభూత స్థూల శరీరం ఏర్పడింది. ఆ స్థూల శరీరం ఆ పంచభూతాల నుంచే ఈ స్థూల శరీరం కూడా ఏర్పడింది అన్నమాట. దీంట్లో మొత్తము 18 తత్వాలు ఉన్నాయి, అంటే 18 తత్వాలు ఉన్నాయి. అవేంటో మనం చెప్పుకున్నాం. సో ఈ లింగ శరీర రూపం చేత సంసరణం అంటే ఒక దేహం నుండి వేరే దేహంలోకి వెళ్తూ ఉంటుంది. అది దీంట్లో మనుస్మృతి కూడా ఈ జీవాత్మ అంటే ఈ శరీరం అనేది ఒక శరీరం నుండి ఇంకో శరీరం వెళ్తుంది అనే దాంట్లో ప్రమాణంగా మనుస్మృతి యొక్క శ్లోకం ఇచ్చారు ఇక్కడ. యోని కోటి సహస్రేషు శృతిశ్చ అస్య అంతరాత్మనః. అంతరాత్మన శృతి అంటే గతి. ఈ అంతరాత్మ అంటే జీవాత్మ యొక్క గతి యోని కోటి సహస్రేషు అంటే సహస్ర యోని కోటుల్లోకి వెళ్తూ ఉంటున్నమాట. అంటే పరివర్తన చెందుతూ ఉంటున్నమాట. అది పశు పక్షుల్లో కావచ్చు, క్రిమి కీటకాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. 84 లాఖ యోని అంటారా, 84 లక్షల యోనులు ఉన్నాయని చెప్తున్నారు. 84 లాఖ యోనియ. అలాగా ఇన్ని రకాల శరీరాల్లో పరిభ్రమణం చెందుతూ ఉంటుంది. ఎప్పటి వరకైతే దీనికి ఆ లింగ శరీరం యొక్క సంస్కారం నష్టం కాదో, అంటే అనాది వాసన రూప సంస్కారం నష్టం కావో అంతవరకు, అంటే ఎంతవరకు వివేకం కలగదో ఆ వివేకం కలిగేంత వరకు, విశిష్టమైన జ్ఞానం కలిగేంత వరకు, ఆత్మ వేరు ఈ శరీరం వేరు అనే వివేక జ్ఞానం కలిగేంత వరకు ఏమవుతుంది? యోని కోటి సహస్రేషు, ఈ సహస్ర యోని కోటిలో అంటే 84 లాఖ యోనిలో ఈ శరీరం అనేది శరీరధారణ పొందుతూ నిరంతరంగా పరిభ్రమణం చెందుతూ ఉంటుంది. అంటే వేరే జన్మలు తీసుకుంటూ ఉంటుంది. అది మనం చేసిన కర్మలను బట్టి, మనం చేసిన పాప పుణ్య కర్మలను బట్టి, అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, మన కర్మానుసారంగా పశు పక్షి క్రిమి కీటకాల్లో కావచ్చు, మనిషి రూపంలో కావచ్చు, ఇంకా పశువుల రూపంలో కావచ్చు, ఎలా కావాలంటే అలాగా 84 లాఖ అంటాం కదా, 84 లక్షల యోనుల్లోకి మార్పు చెందుతూ ఉంటుంది. వీటి యొక్క గతి వెళ్తూ ఉంటుంది. అందుకే శృతి అంటే గతి. ఇక్కడ అస్య అంతరాత్మన శృతి అంటే గతి అనేది యోని కోటి సహస్రేషు, సహస్ర కోటి యోనుల్లోకి వెళ్తూ ఉంటుంది, అంటే పరిభ్రమణం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో ఆ శరీరం అనేది భిన్న భిన్న శరీరాల్లోకి వెళ్తూ ఉంటుందండి. ఓకే, ఎందుకు లింగ శరీరం ఉందంటే మహాతత్వం నుంచి ఉత్పన్నమైనటువంటి తన్మాత్ర పర్యంతం ఈ స్థూల శరీరం ఉత్పన్నమైంది అన్నమాట. దానితో ఉత్పన్నమైంది కాబట్టి ఇది ఈ లింగ శరీరం ఉన్నంతసేపు మనకు ఇలాంటి పరిభ్రమణం కోట్ల యోనుల్లోకి వెళ్తూ ఉంటుంది, సహస్ర కోటి యోనుల్లోకి పరిభ్రమణం చెందుతూ ఉంటుంది అని ఇక్కడ ఈ శరీర రూపి తద్బీజ సంస్కృతి అని చెప్పారు. అంటే బీజ రూపి శరీరం అంటే లింగ శరీరం అనేది సంస్కృతి గతి అంటే పరివర్తన చెందుతుంది, ఒక దేహం నుంచి వేరే దేహం వెళ్తూ ఉంటుంది అని చెప్పి 3 సూత్రంలో మనం చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఒక పూర్వపక్షి అడుగుతున్నాడు, కదా పర్యంతం తద్బీజం మహాతత్వాదికం ప్రవర్తతే ఇది ఆకాంక్షయం ఆహా. సరే, ఇది ఈ దేహము యోని సహస్ర కోటి అంటే కొన్ని కోట్ల వేల సంవత్సర జీవుల్లోకి అంటే యోనుల్లోకి పరిభ్రమం చెందుతూ అంటున్నావు కదా, అది ఎప్పటి వరకు పరిభ్రమం చెందుతూ ఉంటుంది? ఒక దేహం నుంచి వేరే దేహంలోకి, వేరే దేహం నుంచి ఇంకొక వేరే దేహంలోకి, అలాగా భిన్న భిన్న యోనుల్లోకి వెళ్తుంది అంటున్నావు కదా, అది ఎప్పటి వరకు? కదా పర్యంతం తద్బీజం అంటే ఆ బీజం అంటే శరీరపు బీజం అనేది ఎప్పటి వరకు తిరుగుతూ ఉంటుంది? ఈ మహతత్వాధికం ప్రవర్తతే అంటే ఈ మహతత్వము అహంకారము తన్మాత్రలు పంచభూతాలతో ఉత్పన్నమైనటువంటి ఈ శరీరం అనేది బీజం అనేది ఎప్పటి వరకు పరిభ్రమణం చెందుతుంటుంది? దేహాంతరం ఎప్పటి వరకు చెందుతూ ఉంటుంది అంటే ఆ గమనం చేస్తూ ఉంటుంది, గతి పొందుతూ ఉంటుంది అంటే దానికి సమాధానం చెప్తున్నాయి ఇక్కడ. ఎప్పటి వరకు ఈ సూక్ష్మ శరీరం అంటే లింగ శరీరం గతినిస్తుంది అంటే దానికి సమాధానం ఆ వివేకాచ అంటే వివేక పర్యంతం, వివేక జ్ఞానం కలిగేంత వరకు అనేక 84 లాఖ యోనులు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు వివేకం కలగదో, మనలో శుద్ధ జ్ఞానం మన మనసు నిర్మలం కాలేదో, పవిత్రం కాలేదో అంతవరకు వివేకం లేనంతసేపు అది పరిభ్రమణం చెందుతూనే ఉంటుంది. అందుకే ఆ వివేకాచ వివేకం కలిగేంత వరకు, ఆ వివేకాచ ప్రవర్తనం అవిశేషానం ఈ అవిశేషాలతో ఉత్పన్నమటి ఈ లింగ శరీరం ఏదైతే ఉందో ఇది ఎప్పటికూ ఆ వివేకాచ ప్రవర్తనం వివేకం కలిగేంత వరకు వీరికి ప్రవృత్తి కలుగుతూనే ఉంటుంది. వివేక జ్ఞానం కలిగేంత వరకు, విశిష్ట జ్ఞానం కలిగేంత వరకు ఈ ఆత్మ వేరు ఈ శరీరం వేరనే వివేకం ఎప్పుడైతే కలుగుతుందో, యథార్థంగా అనుభూతి కలుగుతుందో అప్పటి వరకు ఈ ప్రవృత్తి అనేది భిన్న భిన్న 84 లాఖ యోనిలోకి వెళుతూనే ఉంటుంది, గతిని ఇస్తూనే ఉంటుంది. అంటే
పశు పక్షులు క్రిమి కీటకాలు రకరకాలుగా ఇలాంటి కర్మలు చేస్తే అలాంటి కర్మలకు వెళ్తూనే ఉంటుంది. వివేకమే కారణం. వివేకం ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు ఈ జన్మ అంటూ ఈ జన్మ యొక్క బంధనం తెగిపోతుంది, అంటే ముక్తికి వెళ్ళిపోతాము. కాబట్టి ఆ అవిశేషానం అవిశేషాలతో ఉత్పన్నది బీజ శరీరం ఏదైతే ఉందో అది ఆ వివేకాచ వివేక జ్ఞానం కలిగేంత వరకు ప్రవర్తనం అంటే ప్రవృత్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది, ఈ గతి జరుగుతూనే ఉంటుంది అని చెప్పి 4వ సూత్రం చెప్తుంది. చూడండి భాష్యం. అతచ అవిశేషానం. అవిశేషం అంటే ఏమిటి? అవిశేషాల చేత విశేషం ఉత్పన్నమైంది కదా, అంటే స్థూలభూతాలు ఉత్పన్నమయ్యే, స్థూలభూతాల చేత ఈ శరీరం ఉత్పన్నమైందని చెప్పుకున్నాం పైన, అది చెప్తున్నాడు. అతచ అవిశేషణం. అవిశేషం అంటే ఏమిటి? మహతత్వ అహంకార తన్మాత్రణం. మహతత్వము అహంకారము, మహతత్వ అహంకార తన్మాత్రానం బీజభూతానం. ఈ బీజభూతమైన శరీరం ఉత్పన్నమైంది కదా, అది బీజభూతానం ప్రవర్తనం అనేది, అంటే ప్రవృత్తి అంటే గతి అనేది స్థూల శరీర నిర్మాణం కోసం. ఇది స్థూల శరీర నిర్మాణం కోసం ఇవన్నీ మహతత్వం నుండి తన్మాత్ర పర్యంతం, తన్మాత్ర తర్వాత పంచభూతాలతోటి ఈ బీజ శరీరం స్థూల శరీరం ఏర్పడింది కదా, వీటి యొక్క ప్రవృత్తి స్థూల శరీర నిర్మాణం కోసము ఈ తత్వాలను పనిచేస్తున్నాయి. ఇవి ఎప్పటి వరకు వస్తాయంటే స్థూల శరీర నిర్మాణం ఎప్పటి వరకు, ఇవి మహాతత్వాది తన్మాత్రలు ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయంటే ఆవివేకార్ యావత్ వివేకో నా జాయేత తావత్ భవతి. ఎప్పటి వరకైతే వివేకం ఉత్పన్నం కాదో ఈ స్థూల శరీర నిర్మాణం ఎప్పటి వరకు జరుగుతుందంట, ఈ మహతత్వం అహంకారం ఇవన్నీ ఎప్పటి వరకు మనకు వెంటాడుతూ ఉంటాయంటే ఈ వీటి యొక్క ప్రవర్తనం, వీటి యొక్క ప్రవృత్తి, వీటి యొక్క గతి, వీటి యొక్క వ్యాపారం ఎంతవరకు కలుగుతుందంటే స్థూల శరీర నిర్మాణం ఎంతవరకు వస్తుందంటే ఆ వివేకార్ యావత్ వివేకో నా జాయతే. ఎప్పటి వరకైతే వివేక జ్ఞానం కలగదో తావత్ భవతి, అంతవరకు ఈ సూక్ష్మ శరీరం లింగ శరీరం ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. మహాతత్వాది తత్వాలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వీటి ద్వారా స్థూల శరీరము బీజరూప శరీరం ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కాబట్టి సతి వివేకో నివృత్తి ఇత్యర్థ. ఎప్పుడైతే వివేకం కలుగుతుందో అప్పుడు నివృత్తం అవుతుంది. ఈ జన్మ అంటూ ఉండదు, ఈ శరీరం అంటూ ఉండదు, ఈ మహాతత్వము నుంచి మొదలుకొని స్థూలభూత పర్యంతము ఈ తత్వాలంటూ ఏమి ఉండవు, అంటే ప్రకృతి యొక్క సంబంధమే ఉండదు. అందుకే సతి వివేకే సతి. వివేకం కలిగినప్పుడు నివృత్తి ఇత్యర్థ. నివృత్తం అవుతుంది అంటే తొలగిపోతుంది, ఈ శరీరం ఉండదు, ఈ బంధనం ఉండదు. అప్పుడు నీ ఆత్మస్వరూపంలో పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటావు, అప్పుడు ముక్తి యొక్క ఆనందం పొందుతూ ఉంటావు అని చెప్పి ఈ 4వ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ శరీరం యొక్క ప్రవృత్తి గతి దేహాంతంలోకి ఎప్పటి వరకు వెళ్తూ ఉంటుందంటే మనకు వివేకం కలిగేంత వరకు ఇది ఆ ప్రకృతితో సంబంధం ఉండినే ఉంటుంది. మహత్వాది స్థూలభూత పర్యంతం వరకు మనకు ఇవి తత్వాలు సూక్ష్మ శరీరాలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి, అంటే లింగ శరీరం ఉత్పన్నం అవుతూనే ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్తుంది. నెక్స్ట్ చూడండి. ఇలా చెప్పిన తర్వాత ఇది ఎప్పటి వరకు ఎలా వస్తుందంటే ఇది శరీరం ఉత్పన్నం అవుతుంది, స్థూల శరీరం నిర్మాణం జరుగుతుంది. ఈ స్థూల శరీరం నిర్మాణం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ స్థూల శరీరము బీజరూప శరీరం చెప్పావు కదా, పంచ స్థూల భూతాల చేత పాంచభౌతిక శరీరం ఉత్పన్నమైంది. ఈ పాంచభౌతిక శరీరం యొక్క ఉపభోగం కూడా ఎప్పటి వరకు ఉంటుంది అది చెప్తున్నాడు. ఉపభోగాత్ ఇతరస్య సంధి విడగొట్టుకుంటే ఉపభోగాత్ ఇతరస్య. చూడండి, ఇతరస్య అంటే ఏమిటి? అవిశేషేభ్యో అంటే మహదాదిభ్యో లింగ దేహ రూపేభ్యో ఇతరస్య అంటే విశేషస్య స్థూల శరీరస్య ప్రవర్తనం వర్తమానత్వం, అంటే అవిశేషాల కంటే మహదాదిభ్యో అంటే మహతత్వాల కంటే మహతత్వం అహంకారం వీటి కంటే లింగ దేహ రూపేభ్య ఈ లింగ రూప దేహం అయితే ఉందో వీటికంటే కూడా ఇతరస్య అంటే ఇతర అంటే వేరే, విశేషస్య అంటే ఈ స్థూల శరీరానికి, విశేషస్య అంటే స్థూల శరీరస్య ప్రవర్తనం ప్రవృత్తి అనేది గతి అనేది వర్తమానత్వం వీటి గతి వర్తమానంలో ఏ విధంగా ఎప్పటి వరకు ఉంటుందంట? ఉపభోగ హేతు భవతి. ఎప్పటి వరకు ఉపభోగం వాటికి ఉపలబ్ధి కలుగుతూ ఉంటుందో ఉపభోగం కలుగుతూ ఉంటుందో అంతవరకు ఉంటుందంట. ఉపభోగ హేతు భవతి అంటే యావత్ తస్య ఉపభోగాః తావదేవ స ప్రవర్తతే అవతిష్టతే. అంటే ఈ శరీరానికి ఎప్పటి వరకైతే ఆహారం అన్నపానాదులు ఇస్తూ ఉంటామో అంతవరకు ఇది ఈ శరీరం యొక్క ఉత్పత్తి గతి ఉపభోగం కలుగుతూనే ఉంటుంది, అంటే శరీరం అంతవరకు ఉంటుంది. ఈ స్థూల శరీరం అనేది మహతత్వం అహంకారం పంచభూతాలతో అన్నిటితో తయారు ఈ స్థూల శరీరం అనేది వీటి యొక్క ఉపభోగం ఉన్నంత వరకు ఈ స్థూల శరీరస్య ప్రవర్తనం అనేది వర్తమానత్వం అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే ఉపభోగ హేతు భవతి. ఎప్పటి వరకు ఉపభోగం అందుతూ ఉంటుందో అంటే
ఆహారము అన్నపానాదులు ఏవైతే అందుతూ ఉంటాయో అంతవరకు అది మనకు సహజంగా అది 100 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, ఎంతవరకు మనం దాన్ని స్థిరంగా సుస్థిరంగా బాగా చూసుకుంటామో, ఉపభోగాలు అందజేస్తుంటామో అంతవరకు యావత్ తస్య ఉపభోగాః తావదేవ స ప్రవర్తతే, అంతవరకు అది ప్రవృత్తి ఉంటుంది. అంటే ప్రవర్తనం అవుతుంది, అంటే అక్కడ ఉంటుంది, ఉపస్థితంగా ఉంటుంది. స ప్రవర్తతే అంటే అవతిష్టతే. కింటు లింగ దేహస్థు యావత్ వివేకో నా జాయేత తావత్ తిష్టత్యేవ. కానీ లింగ శరీరం అనేది అంటే సూక్ష్మ శరీరం అనేది అంటే మహతత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు, ఇవన్నీ 18 తత్వాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వీటన్ని ద్వారానే ఈ స్థూల శరీరం ఏర్పడింది. ఈ స్థూల శరీరం ఎంతవరకు వీటికి పుష్టి కలుగుతుంది, పోషణ కలుగుతుంది అంటే నువ్వు ఎప్పటి వరకైతే ఆహారం అన్నపానాదులు అందజేస్తూ ఉంటావో, భోగాన్ని అందజేస్తూ ఉంటావో అంతవరకు స్థిరంగా ఉంటుంది. అది 100 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతవరకు నిలబడుతుంది. కానీ కింటు లింగ దేహస్థు సూక్ష్మ శరీరం అనేది యావత్ వివేకో నా జాయేత, ఎప్పటి వరకైతే వివేకం కలగదో తావత్ తిష్టత్యేవ, అది మాత్రం లింగ శరీరం ఎప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉంటుందన్నమాట. అంటే నహి స్థూల శరీరేణ నష్టేన సహా తస్య వినాశో భవతి. ఈ స్థూల శరీరం, బీజరూప శరీరం అనేది మన స్థూల పాంచభౌతిక శరీరం ఉంది కదా, అది 100 ఏళ్ళ తర్వాత అది నష్టమైపోతుంది అన్నమాట. నువ్వు ఎప్పటి వరకు దానికి భోగాలు అందజేసావో అంతవరకు స్థిరంగా ఉందన్నమాట. 100 ఏళ్ళు బతికింది, తర్వాత భోగాలు ఒక అవస్థ వచ్చింది, దివ్య శరీరం అయిపోయింది కాబట్టి అది చనిపోతుంది. అంటే స్థూల శరీరము నష్టమైపోతుంది. స్థూల శరీరం నష్టమైనంత మాత్రాన వాటితో ఉన్న స్థూల శరీరం నష్టేన సహా తస్య వినాశనా భవతి. ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అంటే మహాతత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు ఇవి నష్టం కావు. స్థూల శరీరం ఏదైతే ఉందో అది నష్టమవుతుంది. అది నష్టమైన వాటిలో తత్వాలు ఏవైతే ఉన్నాయో, 18 తత్వాలు, అవి నష్టం కావు. స్థూల శరీరం మాత్రమే నష్టం అయిపోతుంది, వాటిలో తత్వాలు నష్టం కావు. అంటే ఆ సంస్కారం, ఈ 18 తత్వాలతో ఉన్నటువంటి సంస్కారాన్ని కూడా ఆ మనసులో ఉంటాయి కాబట్టి మనం ముందు చెప్పుకున్నాం. అన్నిటికీ ఆధారము, సమస్త సంస్కారాలకు ఆధారభూతమైన మనసు. మనం చేసిన కర్మలన్నీ, పాపరూపి కర్మలు, పుణ్యరూపి కర్మలన్నీ కూడా ఆ మనసులో ఉంటాయి. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం అనేది అందులో ఉంటుంది. అంటే మనం చేసిన పాపరూప కర్మలు, పుణ్యరూప కర్మలు కూడా ఆ సూక్ష్మ శరీరంలో ఉంటాయి కాబట్టి ఆ సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. స్థూలంగా కనిపించేటువంటి ఈ పాంచభౌతిక శరీరం మాత్రమే అది నష్టమైపోతుంది, జీర్ణశీలం అయిపోతుంది. అంతేగాని సూక్ష్మ శరీరం నష్టం కాదు. ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడు నష్టం అవుతుంది? ఎప్పటి వరకైతే నీకు వివేక జ్ఞానం కలగదో, అది చెప్పాడు ఇక్కడ. యావత్ వివేకో నా జాయత, వివేక జ్ఞానం కలగదో అప్పటి వరకు ఈ సూక్ష్మ శరీరం వెంటాడుతూనే ఉంటుంది. బలి స్థూల నష్టం ఏది మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. కానీ ఆ ఉత్పత్తి ఎలా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పాపరూప కర్మలు, పుణ్యరూప కర్మలు బట్టే ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ జన్మనిస్తుంది. అది పశుపక్షిలో కావచ్చు, క్రిమి కీటకాలకు కావచ్చు, మనుషుల్లో కావచ్చు, ఏది నీ కర్మను బట్టి ఆ జన్మనిస్తుంది. కాబట్టి ఇతరస్య అంటే ఈ స్థూల శరీరస్య ఉపభోగం ఎప్పటికైతే అందుతూ ఉంటుందో అంతవరకు ఈ జీవాత్మ ఈ స్థూల శరీరం ఉంటుంది. కానీ ఆ స్థూల శరీరంతో నష్టమైనప్పటికీ కూడా ఈ సూక్ష్మ శరీరం అనేది, లింగ శరీరం అనేది, 18 తత్వాలతో ఉత్పన్న శరీరం అనేది మాత్రం అది నష్టం కాదు. అది ఎప్పుడు నష్టం అవుతుందంటే యావత్ వివేకో నా జాయత, ఇప్పుడు వివేకం కాదు అంతవరకు ఇది స్థూల శరీరాన్ని అంటే జీవాత్మను వెంటాడుతూనే ఉంటుంది. జీవాత్మకు ముక్తి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే వివేకం కలుగుతుందో అప్పుడే ఈ సూక్ష్మ శరీరం వదిలేస్తుంది. అంతేగాని ఈ స్థూల శరీరంతో పాటు ఈ సూక్ష్మ శరీరం నష్టం కాదు అని చెప్పి ఇక్కడ మనం ఈ 5 సూత్రాలు చూసాం. అస్తు, ఇందులో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉందా? మనం ఏం చెప్పినాం? అవిశేషాలంటే తన్మాత్రల చేత, విశేషం అంటే పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. ఈ పంచభూతాల చేతనే ఈ శరీరం ఉత్పన్నమైంది. ఈ శరీరం ఉత్పన్నమైన తర్వాత ఇది శరీరంలో పాపరూప కర్మ, పుణ్యరూప కర్మలు ఈ సూక్ష్మ శరీరంతో అంటే పంచభూతాలతో ఉత్పన్నమైన శరీరం అనేది అందులో మనసు కూడా ఉందన్నమాట. ఇంద్రియాలతో ఉత్పన్నమైంది కాబట్టి అందులో అనాది వాసన సంస్కారాలు ఉంటాయి కాబట్టి తద్బీజ సంస్కృతి, ఈ శరీరం చేత సంస్కృతి అంటే గతి నడుస్తుంది. ఒక దేహం నుంచి వేరే దేహంలోకి వెళ్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇది ఒక దేహం నుంచి వేరే దేహంలోకి, భిన్న భిన్న దేహంలోకి, భిన్న భిన్న పశు పక్షుల్లోకి ఎప్పటి వరకు వెళ్తూ ఉంటుందంటే ఆ వివేకాచ ప్రవర్తనం, వివేక ఖ్యాతి, వివేక జ్ఞానం కలిగేంత వరకు ఈ శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి, భిన్న భిన్న యోనుల్లోకి వెళ్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. వివేకం కలిగేంత వరకు వీటి యొక్క గతి నడుస్తూ ఉంటుంది. అసలు ఈ శరీరం యొక్క గతి ఎప్పటి వరకు ఉంటుందంటే నువ్వు ఎప్పటి వరకు అయితే భోగాలు అందజేస్తావో అంతవరకు ఈ శరీరము స్థూల శరీరం
స్థూల శరీరం అనేది ఇది జీవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే భోగాలు సమాప్తం అవుతాయో అది నష్టం అవుతుంది. కానీ ఈ స్థూల శరీరంతో నష్టం అయిన దానితో పాటు ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడు నష్టం కాదు. మహత్వం, అహంకారం ఇవి నష్టం కావు. మళ్ళీ మనసులో అనాది వాసన సంస్కారం దాంట్లో ఉంటాయి కదా, దాన్ని బట్టి మళ్ళీ జన్మ కలుగుతుంది అని చెప్పి మనం ఇక్కడి వరకు చెప్పుకున్నామండి. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? మహోదయ, జీ, మరి ఇప్పుడు ఈ స్థూల శరీరానికి ఆయుష్ అనేది ఎలాగా నిర్ధారించబడుతుంది? ఆయుష్ నిర్ధారించబడింది మనకు ఏ యోనిలో మనిషి శరీరం అయితే మనకు మనుష్య శరీరం యొక్క ఆయు సామాన్యంగా ఎంత 100 అని చెప్పుకుంటామట. శతం జీవే అని చెప్పి మనకు అనేక ప్రమాణాలు చెప్తున్నాడు. 100 సంవత్సరం మినిమం. ఎక్కువ జీవించవచ్చు, కానీ అది ద్వాపర యుగం, త్రేతాయుగంలో ఉంటే 400 సంవత్సరాలు మహా అంటే ఇప్పుడు మనకు తెలుసు. సత్యయుగంలో అంటే అప్పుడు కొంచెం అన్ని ఆహార నియమాలు అన్ని ప్రబలంగా ఉన్నాయి కాబట్టి అంతవరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉండే కలికాలంలో మాత్రం 100 వరకు మనకి ఆయుష్. ఓకే, అది పశు పక్షుల్లో అయితే దానికి ఆయుష్ నిర్ధారించబడింది అన్నమాట. అందుకే మన జాతిని బట్టి ఆయుష్ నిర్ధారించబడుతుంది. మనకు పశు జాతి, క్రిమి కీటకాల జాతి, కొన్ని క్రిమి కీటకాలు ఉంటాయి 1 గంటలో ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంటాయి అన్నమాట. కొన్ని పశు పక్షులు ఉంటాయి అది 10-12 ఏళ్ళ వరకు ఉంటాయి. కొన్ని ఇంకా కొన్ని ఉంటాయి 20 ఏళ్ళ వరకు ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి, కొన్ని 40 ఏళ్ళ వరకు ఉంటాయి అన్నమాట. అలాగా ఒక్కొక్క జాతిని బట్టి ఆయుష్ నిర్ధారించబడుతుంది. ఓకేనా? మన సూక్ష్మ ఉంటుంది కాబట్టి సూక్ష్మ అంతరాత్మ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన నిర్ధారిస్తూ ఉంటాయన్నమాట. నువ్వు చేసిన కర్మని బట్టి పరమాత్మ ఎప్పటికప్పుడు ఆ నిర్ధారణ చేస్తూ ఉంటారన్నమాట. జాతి మనిషి జాతి కలగాలన్నా, పశు జాతి కావాలన్నా, స్థావర వృక్ష జాతి కలగాలన్నా, లేదా క్రిమి కీటకాలు జాతి, ఏ జాతి నువ్వు చేసిన పాప పుణ్యరూప కర్మని బట్టి ఆ జాతి భగవంతుడు అందజేస్తాడు. ఆ జాతిని బట్టి ఆయు నిర్ధారణ అవుతుంది. అంటే చాలా మంది ఆయు అంటే భగవంతుడు ఈ మనిషికి ఇంతవరకు రాసి ఉన్నాడండి అందుకే చనిపోయాడని చెప్తుంటామంట. అక్కడ పరమాత్మ నీకు సగటు నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాయండి. కాకపోతే కొన్ని మన అజ్ఞానం వలన, ఇతరుల యొక్క అజ్ఞానం వలన, ఇతరుల యొక్క పొరపాటు వలన మనం కూడా ఒకసారి పరిణామానికి గురి కావాల్సి ఉంటుందన్నమాట. అది చాలా మనమే కారణం కావచ్చు. నైమిత్తికంగా కూడా మనకు ఇటువంటి ఆపదలు కలుగుతూ ఉంటాయి, ఇటువంటి నష్టం కలుగుతూ ఉంటుంది. కానీ దానికి క్షతిపూర్తి అనేది పరమాత్మ అందజేస్తామన్నమాట. అన్యాయంగా మనం బలి అయిపోయినా, లేదా మన అజ్ఞానంతో బలి అయిపోయినా అది మనమే కారణం అన్నమాట. కాబట్టి మనము ఇతరుల నిమిత్తానికి కూడా ఒకసారి పరిణామానికి లోను కావాల్సి ఉంటుంది అనమాట. అస్తు, సరే. మొత్తానికి మనకి ఇక్కడ ఏమేమి కలుగుతుందంటే, మనకు ఈ శరీరం అనేది ఎప్పటి వరకు కలుగుతుందంటే వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఈ శరీరం వస్తూనే ఉంటుంది. మనకు చనిపోతుంటే పుడుతుంటాం, చనిపోతాం పుడుతుంటాం. 1,000,000 కోటి యోనిస్ అని చెప్పుకున్నాడు మనకు మనుస్మృతిలో మను మహారాజ్ చెప్తున్నారు. ఇక్కడ 84 లక్షల యోనుల్లోకి పశు పక్షులు క్రిమి కీటకాదుల్లో అనేక రకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో కూడా ప్రకారాలు అన్ని యోనులు తిరుగుతూనే ఉంటామంట. ఎప్పటి వరకు వివేక ఖ్యాతి కలిగేంత వరకు మనకి ఇదే చక్రం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకి ఈ చక్రం అంటే ఇవన్నీ కూడా ఇన్ని యోనుల్లో దుఃఖమే తప్పితే మనకు సుఖం లేదండి. ఏంటంటే మన కర్మలు అలా ఉన్నాయి, అందుకే రకరకాల యోనులు తిరుగుతూ ఉన్నామట. ఒక్కొక్క యోని ఒక్కొక్క రకమైన కష్టంని అనుభవిస్తున్నామట. కాబట్టి ఇంకా ఇది మనిషి జన్మ ఉత్తమమైందండి. పశు పక్షులు క్రిమి కీటకాలు చాలా దుఃఖం ఉంది. ఇంకా స్థావర జంగమాల్లో, ఔషధాల్లో, వనస్పతుల్లో ఇంకా దుఃఖం ఉందన్నమాట. అట్లా అన్ని యోనుల్లో పశు పక్షి క్రిమి కీటకాలు కూడా ప్రతిదీ అత్యంత దుఃఖం, ఎన్నో పాపాలు చేసేవాటి అలాంటి జన్మ కలుగుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనకు ఈ జన్మ కలిగింది. కనీసం అంటే స్వతంత్రత ఉంది. మన పాపరూప కర్మ అనుభవిస్తూ కూడా కొన్ని స్వతంత్రంగా కొన్ని మంచి కర్మలు చేయడానికి భగవంతుడు స్వాతంత్ర్యం ఇచ్చామన్నమాట. కానీ పశు పక్షుల్లో క్రిమి కీటకాలు అలాంటి స్వాతంత్ర్యం లేదన్నమాట. అది స్వతంత్రంగా కర్మ చేయాలంటే మళ్ళీ మనిషి జన్మలోకి రావాల్సిందే. కర్మలు పూర్తి అయిపోయిన తర్వాత, శిక్ష పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషి జన్మలోకి వచ్చే పుణ్యకర్మలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అవి కేవలం భోగ యోని మాత్రమే, భోగాన్ని అనిపించడం కోసం ఉత్పన్నమయ్యాయి. కేవలం మనుష్య మాత్రమే అటువంటి దివ్యమైన ఆత్మ, ఎటువంటి పుణ్యం చేసుకున్న ఆత్మ. కాబట్టి మనకు పరమాత్మ మనం చేసిన పాపకర్మ అనుభవిస్తూ ప్లస్ నువ్వు ఉత్తమ కర్మలు చేసుకోవడానికి స్వాతంత్ర్యం ఉంది. మంచి కర్మలు చేయడానికి చేసుకుంటూ నువ్వు ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. అందుకే మానవ జన్మ అత్యంత దుర్లభమైంది అంటుంటామట. ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి ఈ జన్మ కలిగింది. మహోదయ, సూక్ష్మ శరీరములో వివేక జ్ఞానము కలగాలి అంటే శుద్ధ సత్వ స్వరూప స్థితిలో నేను ఉన్నాను అని అనుకోవటమేనా, ఇంకా ఉంటుందా? సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మనకు వివేకం వచ్చినప్పుడు దాంట్లో ఆ స్థితి కలుగుతుందండి. ఆ వివేకం ఎలా వస్తుంది? ఆ వివేకము అంటే శుద్ధ సత్వ స్వరూపముగా ఉన్న ఆత్మని అని అనుకోవటమే వివేకమా? వివేకం అంటే యథార్థ జ్ఞానం. యథార్థం అంటే ఈ ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనే తత్వాన్ని యథార్థాన్ని తెలుసుకోవడము.
నా అసలు స్వరూపము దివ్య స్వరూపము అంటే ఆత్మస్వరూపము. కాకపోతే నాలో అనాది వాసన సంస్కారం ఉండడం వలన, విషయ వాసన ఉండటం వలన నేను ప్రకృతితో భోగాలు అనిపించడం కోసం ఈ ప్రకృతితో సంబద్ధమయ్యాను. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాల వలన, కామక్రోధ, లోభ, మద, మాత్సర్యాల వలన నేను సంసార బంధంలో ఉన్నాను. ఈ మాలిన్యం వల్ల ఇలా ఉన్నాను. ఈ దోషాలు ఎప్పుడైతే మనసు నిర్మలమవుతుందో, స్వచ్ఛమవుతుందో అప్పుడు నీ శుద్ధ స్వరూపం నీకు కనిపిస్తుంది, నీ ఆత్మస్వరూపం నీకు కనిపిస్తుంది. అంటే ప్రతి సెకండ్ కి అది మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. గుర్తు తెచ్చుకోవడం అంటే నేను నా అసలు స్వరూపం జీవాత్మ, నీ శుద్ధ స్వరూపమైంది. నా శుద్ధ స్వరూపం చూసుకోవాలి. ఇప్పుడు నా మనసులో కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఉన్నాయి కాబట్టి నేను నా ఆత్మ స్వరూపం చూసుకోలేకపోతున్నాను. నా దివ్యమైన స్వరూపం నేను చూసుకోవాలంటే అది వీటిలో సంసార విషయాల పట్ల ఆసక్తి ఏదైతే ఉందో వాటిని తొలగించుకోవాలి. సంసార విషయం పట్ల ఆసక్తి తొలగిపోతుందో అప్పుడు నీ దివ్య స్వరూపము, నీ ఆత్మ స్వరూపం నీకు కలుస్తుంది. అసలు స్వరూపం నీ ఆత్మ స్వరూపం నీది. ఇది ఒక కవచం. ఈ శరీరం అనేది ఒక కవచం లాంటి ఒక కవచం నేను తొడుక్కున్నాను. ఈ కవచాన్ని వదిలించుకోవాలి. ఈ కవచం ఎప్పటి వరకు ఉంటుంది? నాలో ఈ సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఎప్పటి వరకైతే ఉంటుందో, అజ్ఞానం, అవిద్య ఎప్పటి వరకైతే ఉంటుందో, అవిద్య ఉన్నంతసేపు ఈ కవచం అంటే ఈ శరీర రూపి కవచం నాకు వెంటాడుతూనే ఉంటుంది. ఈ లింగ శరీరం అనే స్థూల శరీరం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రకృతిని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వివేకం కలిగిందో ఇది నా అసలు స్వరూపం కాదు, నేను శుద్ధ ఆత్మను, నేను శరీరాన్ని కాదు, నేను ఒక శుద్ధ ఆత్మను, నా అసలు స్వరూపం ఇది ఎప్పుడు తెలుసుకుంటావో అది వివేకం అన్నమాట. మరి అప్పుడు ఏదైనా విషయాలు అంటే విషయాలలోకి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ దీన్ని అనుకోవటం అనేది మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది, అంతే కదా? ఆ విషయాల్లో ఉన్నాం కాబట్టి మనం మన స్వరూపాన్ని మర్చిపోతున్నాం అట. అసలు స్వరూపాన్ని మర్చిపోతున్నాం. నా శుద్ధ చైతన్య స్వరూపము, దివ్యమైన స్వరూపము అని చెప్పి మనం దాన్ని మర్చిపోతున్నాం అట. ఓకేనా? అంత సులువు కాదు అన్ని వదిలించుకోవడం. అదే, అందుకే దాన్ని వదిలించుకోవడం కోసం ఇదంతా అంతే. బాగా అనాది జన్మాల సంస్కారం బాగా ఉన్నాయి కాబట్టి మనం చూడలేకపోతున్నాం అట. అంటే అన్ని ఇదంతా శరీరమే అనుకుంటున్నాం అట. శరీరంలో ఉండే ఆత్మతో చూడటమే లేదన్నమాట. ఇది చెప్పేది స్ఫటికమణి లాగా, ఇది ఒక స్ఫటికమణి లాగా ఉంది. మన ఆత్మ ఎట్లా ఉంది? స్ఫటికమణి లాగా ఉంది. ఆ స్ఫటికమణి దగ్గరికి, ఆ అద్దం దగ్గర ఏ వస్తువు తీసుకుపోతే అదే వస్తువు చూపిస్తూ ఉంటుందో, అలాగే మన జీవాత్మ దగ్గరకు ఈ మనసు, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి విషయాన్ని తీసుకొచ్చి చూపిస్తాయి, ఆకస్మిక విషయాన్ని తీసుకొచ్చి చూపిస్తాయి, ప్రకృతిలో ఉన్నటువంటి అదే విషయాన్ని చూస్తుంది. దాంట్లో ఓటకతం అయిపోతున్నాడు, అదే కనిపిస్తున్నాట, అదే సర్వస్వం అనుకుంటున్నాట. అంటే జీవాత్మ కూడా ఆ మాయలో పడి దాన్ని విషయ సుఖాలనే అనుభవిస్తూ ఉంటున్నామట. ఎందుకు? మనలో ఆ సంస్కారం ఉంది కాబట్టి, విషయ వాసనలు ఉన్నాయి కాబట్టి. ఆ ప్రకృతిలో ఉండేటువంటి అది భోగ్య వస్తువు అంటే ఈ ప్రకృతిలో ఉండే సుఖాలను అనుభవించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. అస్తు, నెక్స్ట్ చూడండి, పేజ్ మార్చండి. నెక్స్ట్ వచ్చేసి అపితు సంప్రతి పరిస్వక్తో ద్వాభ్యం. ఈ స్థూల శరీరం అనేది కూడా సూక్ష్మ శరీరం లేకుండా ఈ భోగాలు అనుభవించదండి. ఈ భోగాలు ఏవైతే అనుభవిస్తుందో స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఉండాలన్నమాట. సూక్ష్మ శరీరం అంటే చెప్తాను, ఇప్పుడు వస్తుందన్నమాట. సూక్ష్మ శరీరం కూడా అంటే 18 తత్వాలు, అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు, ఇవన్నీ 18 తత్వాలు ఉంటేనే, 18 తత్వాలు స్థూల శరీరం ఉంటే రెండు కలిసే ఈ సుఖ దుఃఖాలను అనుభూతిని పొందుతుంది, అంటే భోగాలను అనుభవిస్తుంది. అదే విషయం ఇక్కడ చెప్తున్నమాట. సంప్రతి అపితు ఉపభోగాత్ ఇతరస్య అని చెప్పాం కదా. ఈ స్థూల శరీరము ఎప్పుడు ఉపభోగాలు అంతూ ఉంటే అంతవరకు ఇది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఉపభోగాలు ఉండవో అది నష్టం అయిపోతుందని చెప్పాం కదా. కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఏముంటుంది? సంప్రతి పరిస్వక్తో ద్వాభ్యాం. ద్వాభ్యం అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము పరివృత్తో భవతి జీవాత్మ. జీవాత్మ చూడండి భాష్యంలో సంప్రతి పూర్వసూత్రత అంటే ప్రకృతిత ఉపభోగో అపేక్షతే. ఉపభోగం అనేది కావాలి, అపేక్ష ఉంది. ఎప్పుడు? ఉపభోగ కాలే, అంటే ఉపభోగం అంటే ఉపభోగాన్ని అనుభవించేటప్పుడు, సుఖ దుఃఖాలను అనుభవించేటప్పుడు, అంటే ఆహార అన్నపానాదులను విషయ వాసనలు అనుభవించేటప్పుడు ఉపభోగ కాలే
స్థూల సూక్ష్మ శరీరాభ్యాం పరివృత్తో భవతి జీవాత్మ. ఈ జీవాత్మ సుఖ దుఃఖాలను విషయవాసులను అనుభవించేటప్పుడు, భోగాలను అనుభవించేటప్పుడు స్థూల శరీరము సూక్ష్మ శరీరాభ్యాం పరివృత్త యుక్త భవతి. రెండు ఉండాలన్నమాట. ఏదో స్థూల శరీరం ఉంటే అది అనుభవించలేదు, ఓన్లీ సూక్ష్మ శరీరం కూడా అనుభవించదు. స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం ఉండాలి, సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరం కూడా ఉండాలి. అంటే పూర్తిగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే జీవాత్మ ఈ సుఖ దుఃఖాన్ని అనుభవించగలదు, విషయ వాసనను భోగాలను అనుభవించగలదు. కాబట్టి సంప్రతి పరిస్వక్త, ఇప్పుడు వర్తమానంలో ద్వాభ్యాం పరిస్వక్త అంటే స్థూల శరీరంతో సూక్ష్మ శరీరం ఉంటే ఈ విషయ భోగాలను అనుభవిస్తుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. అస్తు తత్ర శరీరయో, ఈ శరీరంలో కూడా అది శరీరం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది అది చెప్తున్నాను మళ్ళీ. మాతా పితృజం స్థూలం ప్రాయశః ఇతరత్ నా. స్థూలం శరీరం ప్రాయశః మాతా పితృజం. ఈ స్థూల శరీరం అనేది ప్రాయశ దాదాపుగా మాతాపిత యొక్క సంయోగం చేత ఉత్పన్నమైనమాట. ఇతరత్ నా, వేరే కారణంగా కాదు. ఇతరత్ నా అది చెప్పిన మాతా పితృజం స్థూలం. ఈ మాతాపిత ద్వారా ఉత్పన్న స్థూల శరీరము ప్రాయశః స్థూల శరీరం మాతాపిత సంయోగం ద్వారా ఉత్పన్నమవుతుంది. ఇతరత్ నా, వేరే కారణం చేత కాదు. అదే విషయం చెప్తున్నాడు. ఈ స్థూల శరీరం ఎలా ఏర్పడింది? మాతా పితృజం ద్వారా, అంటే మాతా పిత ద్వారా ఉత్పన్నమైంది అది చెప్తున్నాడు. స్థూలం ప్రాయశః మాతా పితృజం. ఈ స్థూల శరీరం అనేది ప్రాయ దాదాపుగా మాతాపిత నుండి ఉత్పన్నమైంది అది చెప్తున్నాడు. స్థూలం శరీరం ప్రాయసో మాతా పితృజం భవతి. మాతాపిత ద్వారా ఉత్పన్నమవుతుంది. ప్రాయశః కథనేన ప్రాయశ అంటే దాదాపు, అంటే ఎక్కువ శాతం మనకు ఇలాగే ఇప్పుడు మన పశుపక్షుల్లో కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, అవి కూడా చాలా జీవులు సంయోగం ద్వారా ఉత్పన్నమవుతాయండి. ఈ విధంగా మనుషుల్లో మనం చూస్తున్నాము. అలాగే ప్రాయశ ఎక్కువగా కొన్ని అలా కూడా ఉన్నాయి, సంయోగం చేత మాతాపిత సంయోగం చేత ఉత్పన్నం కావు. కొన్ని పశుపక్షుల్లో క్రిమి కీటకాలు కొన్ని అలాగే ఉత్పన్నం అవుతూ ఉంటాయండి. అక్కడ అది కొన్ని కీటాలు, కొన్ని బ్యాక్టీరియాస్ అలా ఉంటాయి, వాటికి సంయోగం అవసరం డైరెక్ట్ గా ఉత్పన్నం అవుతుంటాయి. కొన్ని ఎలా ఉంటాయి, కానీ ఎక్కువగా ప్రాయశ ఎక్కువగా అధిక శాతం సంయోగం ద్వారా ఉత్పన్నం అవుతాయి. అలాగే మన వృక్షాల్లో వనస్పతుల్లో కూడా కొన్ని ఫిమేల్ అని మేల్ అని చెప్పి కొన్ని మొక్కలు ఉంటాయండి. అవి కూడా కొన్ని అలా ఉత్పన్నం అవుతాయి. కానీ చాలా మొక్కలు అలా కూడా ఉన్నాయి, మనకు డైరెక్ట్ గా ఉత్పన్నం అవుతూ ఉంటాయి అన్నమాట. అలా కొన్ని ఉన్నాయి, ఎక్కువ మనకు సంయోగం ద్వారా ఉత్పన్నం అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ప్రాయశః అని చెప్పి ఇక్కడ చెప్పారు. ప్రాయశః కథనేన ఆరంభ సృష్టి, అంటే సృష్టికి ఆరంభంలో తదపి మాతా పితృజం అయోనిజం భవతి. అంటే సృష్టికి ప్రారంభంలో ఇవన్నీ ఏమి లేవు కదంటే అప్పుడు అమైత్రి సృష్టి ఉత్పన్నమైంది అంటారండి. సృష్టికి ప్రారంభంలో ఎటువంటి సంయోగం లేకుండా ఈ విధంగా భూమి నుంచి క్రిమి కీటకాలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయి అలాగా యువావస్థలో స్త్రీ పురుషులు ఉత్పన్నమయ్యారండి. అమైత్రి సృష్టి అంటాం. ఎటువంటి మైత్రం లేకుండా సంయోగ స్థితి లేకుండా ప్రారంభంలో సృష్టి ఉత్పన్నమైంది, అమైత్రి సృష్టి ఏర్పడింది. దాని తర్వాత సంయోగం ద్వారా మాతాపితృ నుంచి సంసారం విశాలంగా తయారైంది అనమాట. అమైత్రి సృష్టి అంటాం. ఈ అమైత్రి సృష్టి కూడా ఎక్కడైందంటే ఒక ఋషి చెప్పారు, స్వామి దయానంద సరస్వతి. ఆయన తిబ్బత్ ప్రాంతం అయితే ఉందో, తిబ్బత్ దేశం అవుతుందో అక్కడ ఈ అమైత్రి సృష్టి జరిగిందని చెప్పి ఆయన చెప్పారనమాట. అది వాళ్ళు మనకు ప్రామాణికులు, విద్వాంసులు, వేద పండితులు కాబట్టి మనం ప్రామాణికంగా ఆప్త పురుషులని చెప్పి స్వీకరిస్తామంట. కాబట్టి తిబ్బత్ ప్రాంతంలో ఈ అమైత్రి సృష్టి జరిగింది ప్రారంభంలో అని అంటారు. అస్తు. తో అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. కథనేన ప్రాయశః కథనే, సూత్రంలో ప్రాయశ శబ్దం కదా, ప్రాయశః కథనేన ఆరంభ సృష్టి, అంటే సృష్టికి ఆరంభంలో తదపి మాతా పితృజం అయోనిజం భవతి. అంటే మాతాపితకి సంయోగం లేకుండా అయోనిజం అంటే డైరెక్ట్ గా అమైత్రి సృష్టిలో ఉత్పన్నమైంది. తథా సంప్రతి చ, ఇప్పుడు స్వేదజ ఉద్భిజ శరీరం చ మాతా పితృజం అయోనిజం భవతి. కొన్నిలో స్వేదజ అంటే స్వేదం ద్వారా, అంటే పసిన ద్వారా ఉత్పన్నమైనటువంటి కొన్ని ఇంకా ఏదైనా వస్తువు బాగా కుళ్ళిపోయినప్పుడు కానీ దాంట్లో ఉండే బ్యాక్టీరియా ద్వారా కావచ్చు, ఏదైనా రకరకాలుగా మనం ఉత్పన్నం అవుతూ ఉంటాయి. నీళ్ళు ఎక్కువసేపు ఉన్నా కూడా దాంట్లో క్రిమి కీటకాలు ఉత్పన్నం అవుతుంటాయి. ఏదైనా పదార్థం చెడిపోయినా కూడా దాంట్లో క్రిములు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగా స్వేదజ ఉద్భిజ శరీరం చ మాతా పితృజం అయోనిజం భవతి. అంటే ఇక్కడ సంయోగం లేకుండా కొన్ని ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయోనిజం భవతి. ఇతరత్ నా. స్థూలాద్ భిన్నం సూక్ష్మ శరీరం మాతా పితృజం నా భవతి. ఈ స్థూలాద్ భిన్నం సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, అంటే లోపల మహత్వం, అహంకారం, తన్మాత్రలు, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలాద్ భిన్నం. ఈ స్థూల శరీరం అయితే మాతా పితృ ద్వారా ఉత్పన్నం అవుతుంది.
కానీ సూక్ష్మ శరీరం మాతాపితృజం నా భవతి. ఈ లోపల ఉండే సూక్ష్మ శరీరం మాత్రము మాతాపిత సంయోగం ద్వారా ఉత్పన్నం కాదు. ప్రాయశ స్థూల శరీరం అనేది మాతాపిత ద్వారా ఉత్పన్నమవుతుంది. లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అటల్ తత్వాలతో ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మాతాపిత సంయోగం ద్వారా ఉత్పన్నం కావు. అది సృష్టి నిర్మాణ ప్రక్రియ ద్వారా ఉత్పన్నం అవుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. సో దాదాపుగా స్థూల శరీరాలను కూడా సంయోగం ద్వారా ఉత్పన్నం అవుతాయి. కొన్ని పదార్థాలు అలా ఉన్నాయి, అవి మనకు స్వేదజులు కావచ్చు, అండజులు కావచ్చు, కొన్ని అలాంటివి ఉన్నాయి, అవి సంయోగం లేకుండా కూడా ఉత్పన్నం అవుతుంటాయి అని చెప్పి మనం కొంతవరకు మనకు తెలుసు అన్నమాట. అలా చాలా ఉన్నాయి మనకు తెలియని కూడా. సో మొత్తానికి సంయోగం ద్వారా ఇవన్నీ స్థూల శరీరం ఉత్పన్నమైంది. కానీ ఈ స్థూలాద్ భిన్నం సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, స్థూలం కంటే భిన్నమైంది సూక్ష్మ శరీరం లోపల ఏదైతే ఉందో అది మాతాపితృజం నా భవతి, మాతాపితాకి సంయోగం ద్వారా ఉత్పన్నం కాలేదు అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్పిందండి. చూడండి, అలా చెప్పిన తర్వాత ఇంకొక సూత్రం చూడండి. తయోహ స్థూల సూక్ష్మ శరీరయో, ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం అంటున్నాం కదా, తయోహ స్థూల సూక్ష్మ శరీరయో కస్య సుఖ దుఃఖ భోగోపపత్తి ఇది ఉచ్యతే. దీంట్లో సుఖానుభూతి దుఃఖానుభూతి కలుగుతుంది కదా, అది స్థూల శరీరానికి కలుగుతుందా యా సూక్ష్మ శరీరానికి కలుగుతుందా? స్థూలంగా శరీరం అయితే కనిపిస్తుందో బీజరూప శరీరం ఉత్పన్నమైందని చెప్పాం, పంచభూతాలు. దానికి సుఖ దుఃఖానుభూతి కలుగుతుందా? భోగాలు వాడికి చెందుతాయా లేదంటే సూక్ష్మ శరీరానికి చెందుతాయా? అది ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. స్థూల సూక్ష్మ శరీరయో కస్య సుఖ దుఃఖ భోగోపపత్తి, భోగ సిద్ధి కలుగుతుంది ఇది ఉచిత. ఆ విషయం చెప్తున్నారు. ఏంటిది చూడండి. పూర్వోత్పత్తే తత్ కార్యత్వం. పూర్వోత్పత్తి ఏదైతే పూర్వంలో ఉత్పత్తి అయిందో అది దానికి కార్యత్వం అంటే దానికి యొక్క పని అన్నమాట. పూర్వోత్పత్తే తత్ కార్యత్వం భోగాత్ ఏకస్య నా ఇతరస్య. పూర్వోత్పత్తే తత్ కార్యత్వం, పూర్వోత్పత్తే తత్ కార్యత్వం భోగాత్ ఏకస్య నా ఇతరస్య. చూడండి దీని యొక్క భాషము. పూర్వోత్పత్తే ఏకస్య భోగాత్, ఏకస్య భోగాత్ పూర్వోత్పత్తి అంటే ముందు ఉత్పన్నమైన దాన్ని బట్టి అనమాట. ఏ రకంగా చూడండి, పూర్వ అంటే పూర్వంలో, సర్గాదు అంటే సృష్టికి ఆరంభంలో, సర్గాద ఉత్పత్తి యస్య, ఈ సర్గానికి ఆదిలో సృష్టికి ఆరంభంలో ఏదైతే ఉత్పన్నమైందో, సృష్టికి ఆరంభంలో ఏదైతే ఉత్పన్నమైందో తథాభూతస్య, అలాగే ఇప్పుడు కూడా తథాభూతస్య పూర్వోత్పత్తి మత ఏకస్య లింగ శరీరస్య భోగాత్, ఒక లింగ శరీరానికి భోగం చేత సుఖ దుఃఖ భోగ సంభవాత్, ఈ లింగ శరీరానికే సూక్ష్మకే సుఖ దుఃఖ భోగానుపత్తి కలుగుతుంది. ఏంటి? ఈ లింగ శరీరానికే సుఖ దుఃఖ భోగానుపత్తి కలుగుతుంది. ఏకస్య లింగ శరీరస్య భోగాత్, భోగం అంటే సుఖ దుఃఖ భోగ సంభవాత్, సుఖ దుఃఖ భోగం సంభవం అవుతుంది. ఎందుకు? తత్ కార్యత్వం, ఎందుకంటే సుఖ దుఃఖ భోగ కార్యత్వం అంటే సుఖ దుఃఖ ప్రతీయమానత్వం, అంటే సుఖ దుఃఖానికి ప్రతీతి అనుభూతి అనేది అది లింగ శరీరానికి కలుగుతుంది, సూక్ష్మ శరీరానికి అనుభూతి కలుగుతుంది. ఈ స్థూల శరీరానికి, పాంచభౌతిక స్థూల శరీరం ఏదైతే ఉందో వాటికి కలగదంట. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ సుఖ దుఃఖానుభూతి ఆ సూక్ష్మ శరీరానికి కలుగుతుంది. అందుకే ప్రతీతి అనేది, అనుభూతి అనేది సూక్ష్మ శరీరానికి కలుగుతుంది. అందుకే అదే తత్ కార్యత్వం. ఎందుకంటే ఈ స్థూల శరీరానికి కార్యత్వం ఏంటంటే ఆ సూక్ష్మ శరీరమే. అందుకే ఇక్కడ సుఖ దుఃఖ భోగ కార్యత్వం అంటే దాన్ని విడిదీసి చెప్పాడు. ఇక్కడ సుఖ దుఃఖ ప్రతీయమానత్వం భవతి, ఆ సుఖ దుఃఖానికి ప్రతీయమానత్వం అంటే అనుభూతిని కలుగుతుంది. ఇతరస్య నా అంటే స్థూల శరీరస్య నా, కాబట్టి స్థూల శరీరానికి సుఖ దుఃఖానుభూతి కలగదు, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి మాత్రమే కలుగుతుంది. మృత శరీరే అదర్శనాథ్, ఎందుకంటే మృత శరీరంలో మనకు స్థూల శరీరం కలుగుతుంది అనుకున్నాం అనుకోండి, మళ్ళీ స్థూల శరీరంలో మనకు చనిపోయిన తర్వాత మనకు కనిపించాలి కదా. ఏదైనా స్థూల శరీరం బాగా దృష్టంగా చనిపోయి పడి ఉంది, అక్కడ మనకు సుఖ దుఃఖానుభూతి కలుగుతుందా? అక్కడ మనకు కనిపించడం లేదు. అందుకే మృత శరీరే ఆదర్శనాథ్, ఇలాంటి మృత శరీరంలో చనిపోయిన శరీరంలో మనకు కనిపించవు. కాబట్టి ఈ సుఖ దుఃఖానుభూతి ప్రతీతి అనేది ఎక్కడ కలుగుతుంది? స్థూల శరీరస్య నా భవతి అంటే సూక్ష్మ శరీరస్య భవతి, సూక్ష్మ శరీరం అంటే లింగ శరీరానికి మాత్రమే ఈ అనుభూతి కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. అంటే స్థూల శరీరంలో సూక్ష్మ శరీరానికి సుఖ దుఃఖానుభూతి సిద్ధి అని ఎవరికి కలుగుతుందంటే సూక్ష్మ శరీరానికి కలుగుతుంది అని ఈ సూత్రం ద్వారా చెప్పబడిందన్నమాట. సో ఈ సూక్ష్మ శరీరం ఏంటి, ఈ సూక్ష్మ శరీరం ఏ తత్వాలు ఉన్నాయి అనేది ఇక్కడ సప్తదశైకం లింగం అని చెప్పి ఈ 9వ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అది మనం చెప్పుకున్నామండి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి.
అంటే సృష్టికి ఆరంభంలో అన్నారు, అంటే అక్కడ అర్థం కాలేదు మహోదయ. సృష్టికి ఆరంభంలో జనించిన సంయోజన అని సృష్టి కాలంలో ఏం ఉత్పన్నమైందండి? ముందు మూల ప్రకృతి ఉత్పన్నమైంది. మూల ప్రకృతి ద్వారా ఏర్పడింది? అహంకారం ఏర్పడింది, మహాతత్వం ఏర్పడింది. మహాతత్వం నుండి అహంకారం ఏర్పడింది. అహంకారం చేత ఇవన్నీ ఉత్పన్నమయ్యాక సృష్టి ప్రకృతి ఉత్పన్నమైంది కదా. లాస్ట్ లో అంతిమ తత్వం ఈ స్థూల శరీరం ఏర్పడింది. అంటే ముందు ఏర్పడిన తత్వాలు ఏంటి? బుద్ధితత్వము, అహంకారం ఇవన్నీ ఎక్కడ ఏర్పడ్డాయి? ముందు ఏర్పడ్డాయి అనమాట. కాబట్టి అదంతా సూక్ష్మం అన్నమాట, సూక్ష్మం అన్నమాట. ఆ అనుభూతంగా ఆత్మకు అతి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ మహాతత్వము చెప్పిన బుద్ధితత్వము మనసు ఆత్మకు అత్యంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి సూక్ష్మతత్వం దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖానుభూతి సుఖ దుఃఖాన్ని పొందేటివి, సుఖ దుఃఖ అనుభూతి పొందేటివి ముందు ఉత్పన్నమైనటువంటి సూక్ష్మ తత్వాలే, అంటే అష్టాదశ తత్వాలు మాత్రమే. అంటే మహాతత్వం నుంచి మొదలుకొని స్థూలభూత పర్యంతం ఏ తత్వాలు ఉత్పన్నమయ్యాయో అందులోనే ఇంద్రియాలు కూడా వచ్చాయి. అంటే మనసు కూడా వచ్చింది, బుద్ధి తత్వం కూడా వచ్చింది. బుద్ధి, మనసు, అహంకారం అని చెప్పి. సో ఇవన్నీ జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉంటాయి. కాబట్టి ముందు ఉత్పన్నమైనవి. కాబట్టి వాటికే ఈ సుఖ దుఃఖానుభూతి సిద్ధి కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది అని చెప్పుకున్నాం. ప్రారంభంలో కలుగుతుంది. అంటే సృష్టికి ఆరంభంలో కూడా అంటే అది అనమాట. ముందు ప్రకృతి ద్వారా ఏ తత్వం ఉత్పన్నమైందో బుద్ధితత్వం, మహాతత్వం అంటే బుద్ధితత్వం అంట. ఆ బుద్ధితత్వమే కదా జీవాత్మ. లాస్ట్ లో చెప్పుకున్నాం 2వ అధ్యాయం అంతిమ సూత్రంలో. బుద్ధితత్వం కూడా జీవాత్మ అత్యంత దగ్గరగా ఉంటుంది. అది కూడా ప్రాధాన్యమైంది. మనసు ఏ విధంగా ప్రధానమైందో మొత్తం 10 ఇంద్రియాలు విధంగా 10 ఇంద్రియాలకు స్వామ్యం, అలాగే బుద్ధితత్వం కూడా జీవాత్మ అత్యంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి నిశ్చయిస్తుంది, కాబట్టి నిర్ణయిస్తుంది. కాబట్టి అది కూడా ప్రధానమైంది. అందుకే సూక్ష్మ శరీరానికే సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది. ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో అది ఇక్కడే నష్టమైపోతుంది. కాబట్టి ఆ సుఖ దుఃఖానుభూతి దీనికి కలగదు. గురుగారు ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఈ సుఖానుభూతి కలిగేది అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించేది ఈ ఇంద్రియాలను ఉపయోగించుకునే ఆత్మ అన్నారు కదా, జీవాత్మ అన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం జీవాత్మలో భాగం అవుతుందంటే ప్రకృతి రూపం కదా, ప్రకృతిలోకి రాదా సూక్ష్మ శరీరం? కరెక్టే, మీరు చెప్పింది ప్రశ్న బాగా అడిగారు. అంటే అత్యంత దగ్గరగా ఉండి ఆ అనుభూతి లోపల మనకు కలుగుతుంది అనమాట. అంటే అవి కూడా ప్రకృతి యొక్క భాగమే. సూక్ష్మ అంటే ఏమిటి? ప్రకృతి యొక్క భాగమే. ఈ ప్రకృతి యొక్క భాగం అంతా కూడా ఏంది? ఆ జీవాత్మకు అందజేస్తుంది అన్నమాట. సంవేదన అనేది అత్యంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం మీద పడుతున్నమాట. ఎందుకు చూపించినంత అదే కాబట్టి, మనసే కాబట్టి, బుద్ధే కాబట్టి, నిశ్చయించేది అదే కాబట్టి అనుభూతి జీవాత్మకే చెందుతుంది. ఇక్కడ సూక్ష్మ శరీరానికి అనుభూతి కలుగుతుంది, సూక్ష్మ శరీరం కాదు. దానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జీవాత్మకే అనుభూతి కలుగుతుంది. అర్థమైంది సార్. అంటే అత్యంత నికటంగా అత్యంత నికటంగా ఉంది కాబట్టి, సన్నిహితంగా ఉంది కాబట్టి మనం అట్లా చెప్పుకుంటున్నాం అంతే. చెప్పుకుంటున్నామండి. ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనట్టు సూక్ష్మ అంతా కూడా జడ వస్తువే కదా. కాబట్టి అత్యంత దగ్గరగా ఉండి అనుభూతిని పొందుతున్నాయి. కాబట్టి అది అలా ఆరోపిస్తున్నాం. కానీ సూక్ష్మలో మనసు బుద్ధి అత్యంత దగ్గరగా ఉంటే ప్రధానంగా ఉండి జీవాత్మ సంకేతిస్తుంటే కాబట్టి ఆ సూక్ష్మలో ఉండేది జీవాత్మ సూక్ష్మంగా ఉంది కాబట్టి అంతకనే అది సుఖ దుఃఖానుభూతి ఆ జీవాత్మకి తెలుస్తాయి. ఇక కథనము ఈ స్థూల శరీరం అపేక్ష స్థూల శరీరం దృష్టి పెట్టుకుని అలా చెప్పాను అనమాట. అర్థమవుతుంది. అయితే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం ఒక సాధనం మాత్రమే, అంతే కదండి? అవునండి. ఇది ఒక సాధనం, అంటే పని చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. విశేషం అవిశేషం అండి. ఇవంటే అవ్యక్త అవస్థలో ఉన్నాయి, వ్యక్త అవస్థలో ఉన్నాయి. శరీరం అనేది వ్యక్త అవస్థలో ఉంది, బాగా కనిపించే విధంగా ఉంది. ఇవి ఆ తన్మాత్రలు, అహంకారం ఇవన్నీ అవ్యక్త అవస్థలో ఉన్నాయి, ప్రకటించే అవస్థ సూక్ష్మంగా ఉన్నాయన్నమాట. వాటి యొక్క ప్రభావం ముందు ఆ సూక్ష్మ మీద పడుతుంది, సూక్ష్మ నుంచి ఆత్మ మీద ప్రభావం పడుతుంది అన్నమాట. అది ఈ ఒకదానికి ఒకటి కార్యకారణ సంబంధం ఉందని చెప్పి, అంటే మూల ప్రకృతి నుంచి మహాత్వం ఏర్పడింది, ఆ మహాత్వం నుంచి మళ్ళీ అహంకారం ఏర్పడింది చెప్తాం. కాబట్టి ఇప్పుడు అహంకారం వచ్చి మహత్వంలో కలిసిపోతుంది, మహత్వం వచ్చి ప్రకృతి కలిసిపోతుంది. అట్లా ఒకదానికి ఒకటి కార్యకారణ సంబంధం ఉంది. అంటే అట్లా లాస్ట్ వరకు వచ్చామనుకోండి, అహంకారం చేత 11 ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు, అలాగే పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి అన్నమాట. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏర్పడ్డాయి.
అలాగే ఈ తన్మాత్రగా చదివిన పంచభూతాలు కూడా ఏర్పడ్డాయి అన్నమాట. పంచభూతాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మ శరీర అంతర్గతంలో ఉన్న సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి స్థూలంగా ఉన్న వాటికంటే సూక్ష్మంగా ఉన్న వాటిలో వాటి యొక్క ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం ఇది సూక్ష్మభూతమైనటువంటి జీవాత్మ అది కనిపిస్తుంది అన్నమాట, అనుభూతి అనేది. ఇవన్నీ సాధనాలే మొత్తము. కాబట్టి అత్యంత దగ్గరగా ఉండటం వల్ల ఏదైతే ఉందో దాని అనుభూతి జీవాత్మ చెందుతుంది. కేవలం అధ్యారోపణము మనము జీవాత్మ అనేది ప్రకృతి విషయాల్లో ఉన్నటువంటి విషయభావాన్ని ఏ విధంగా చూస్తుందో అది అందులో ఓతప్రోతం అవుతుంది కాబట్టి ఇక్కడ సూక్ష్మ అనుభూతిని పొందుతుంది అని చెప్పి మనం అధ్యారోపిస్తాం. కానీ అనుభూతి పొందింది జీవాత్మనే. ఎందుకు? ఇప్పుడు ఒక స్ఫటికమైన అద్దం ముందు ఏం తీసుకొస్తే అది అదే కనిపిస్తుంది. అది అంటే శుద్ధంగా నిర్మలంగా లేదా అద్దము, అలాగే జీవాత్మని శుద్ధంగా నిర్మలంగా లేదా ఉంది. కాకపోతే దాని ముందు ఏది తీసుకొచ్చి చూపించామో ఈ విషయ వాసన ప్రకృతి యొక్క ఆకర్షణీయమైనటువంటి వస్తు పదార్థాన్ని ఏమి తీసుకొచ్చామో అదే చూస్తూ ఉన్నామట. ఇప్పుడు అదే చూస్తున్నా దాంట్లో ఓతప్రోతం అయిపోయింది, అందులో తదాకారం అయిపోయిందన్నమాట. తదాకార ఉల్లేఖం అయిపోయిందన్నమాట, ఉల్లేఖి అయిపోయిందన్నమాట. స్ఫటికమణి దగ్గర ఏ వస్తువు తీసుకొస్తే ఏ పుష్పం తీసుకొస్తే అదే రంగులోకి మారిపోతుందో అలాగే ఏ విషయవాసన తీసుకొచ్చి జీవాత్మకు దగ్గర చూపిస్తుందో ఇంద్రియాలు విషయవాసన ఉన్నాయి కాబట్టి అదే చూస్తుందన్నమాట. ఎందుకు? ఆ సంస్కారం జీవాత్మలో ఉన్నాయి, అందుకే అదే చూస్తుందన్నమాట. అందులో ఓతప్రోతం అయిపోతుందన్నమాట. సూక్ష్మ శరీరం అద్దంలాగా చెప్పుకోవచ్చా సార్? సూక్ష్మం అనేది విషయ వస్తువు అండి. అది ఏ విధంగా సూక్ష్మ చూపిస్తుందో ఆ విధంగా అది జీవాత్మ చూస్తున్నాం. జీవాత్మ ఇక్కడ అద్దం, స్ఫటికమైన అద్దం. అర్థమైంది. జీవాత్మ అద్దం అంట. అది శుద్ధంగా పరిశుద్ధంగా ఉంది. దాంట్లో కామక్రోధ మద మాత్సర్య వలన ఈ విధంగా అద్దం మీద దుమ్ము ధూళి మిట్టి కణాల వల్ల అది మనకు కనిపించకుండా ఉందో అలాగే మనలో కామక్రోధ మద మాత్సర్యాల వలన మన స్ఫటికమైన మన స్వరూపం కనిపించడం లేదు. దాని ముందు ఒకే ఏం చూపించినా ఏ విషయవాసన చూపిస్తే అదే కనిపిస్తుంది. ఇప్పుడు దుమ్ము ధూళి మిట్టి కణాలే కనిపిస్తున్నాయి మనకు. అద్దం మీద స్ఫటికంగా ఉన్నప్పుడు కూడా అదే ఎక్కువ కనిపిస్తుంది, మన ఆత్మస్వరూపం కనిపించడం లేదు. ఒక అద్దం మీద చూడండి ఆ దుమ్ము ధూళి కణాలే పూర్తిగా కనిపిస్తాయి, మన మొహం మనకు కనిపించదు అన్నమాట. అలాగే మనం కూడా అవిద్య అంధకారంలో ఉన్నాం కాబట్టి మనకు అవే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మన స్వరూపం ఆత్మస్వరూపం మనకు కనిపించడం లేదు. దుమ్ము ధూళి మిట్టి కానీ విషయ వాసనలు, విషయ వాసనలు దుమ్ము అన్నమాట. దుమ్ము ఆచార్య మనసుకి అనుభూతులు సుఖ దుఃఖాలు అని మనసుకు కదండి, మనసే కదా జీవాత్మకి దగ్గరగా ఉంటుందని. సూక్ష్మ మనసు ఉంది, మనిషికే చెప్పాం కదా, అందుకే మనిషిగా చెప్పింది. ఇప్పుడు సూక్ష్మ అంటే మనిషి ఎక్కడ, మనిషి ప్రధానమైన ముందుకు చెప్తున్నావు కదా, మనసు బుద్ధి అని చెప్పి ఈ జీవాత్మ అత్యంత దగ్గరగా ఉంటాయి. అదేగా చెప్పిందండి. సూక్ష్మ శరీరానికి సుఖ దుఃఖానుభూతి కలిపింది. ఎందుకు? జీవాత్మ అందులో ఓతప్రోతమైంది, విషయవాసన ఓతప్రోతమైంది కాబట్టి అది దాన్ని వేరుగా చూడటం లేదు. అందులో విషయవాసన పూర్తి లీనం అయిపోయింది, సాంసారిక విషయవాసనలో పూర్తి లీనం అయిపోయింది అన్నమాట. దాన్ని వేరుగా చూడటం లేదు అన్నమాట. తదాకార ఉల్లేఖ అయిపోయింది, దాన్ని వేరుగా చూడలేకపోతుంది అన్నమాట. జీవాత్మ చైతన్యం కలిగింది అంటే ఆ సుఖ దుఃఖానుభూతి అనేది ఆ జీవాత్మ కలుగుతుంది. మనసుని ఒక సాధన, జడ వస్తువు, జడ పదార్థం, అది జీవాత్మ నుంచి మనసే జీవాత్మ అన్ని విషయాన్ని సేకరిస్తూ అందజేస్తుంది. ఎలా ఉంటుందో విషయవాసన అలా అద్దంలాగా అద్దానికి సమానంగా ముందు తీసుకొచ్చి చూపిస్తుందండి. ఏ వస్తువు ముందుకు వస్తుందో, ఏ విషయవాసన ముందుకు వస్తుందో అది చూపిస్తూ ఉంటుంది జీవాత్మకు. ఏది చూపిస్తుందో దాంట్లో ఓతప్రోతం అయిపోయి దాంట్లో లీనం అయిపోతుంది. ఆ విషయవాసన లీనమైపోయి ఆ భోగాలు అనుభవిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ భోగాలు అనుభవించేప్పుడు ఏమవుతుంది, తన స్వరూపతాన్ని మర్చిపోతుంది అన్నమాట. మనం కూడా చాలా విషయాల్లో ఏదైనా ప్రాకృతిక విషయాలు మనం ఏం పనిచేసినాము, ఒక విషయం లీనం అయిపోయి ఒకటి వేరే విషయాల్లో మనం అన్ని మర్చిపోతామట. ఎక్కడ ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో కూడా మర్చిపోతామట. మర్చిపోతాం లేదా? నా స్టేటస్ ఏంటి, నా హోదా ఏంటి, నా ఐశ్వర్యం ఏంటి, నా ఏ స్థితిలో ఉన్నాను. విషయ వాసన పడినప్పుడు మనల్ని మనం మర్చిపోయి దాంట్లో పూర్తిగా ఓతప్రోతం అయిపోతాం. అలాగే జీవాత్మ ఇప్పుడు ఆ విషయ వాసనలో మాలిన్యంలో పడి పూర్తిగా ఓతప్రోతం అయిపోతుంది కాబట్టి అదే అనుకుంటు సర్వస్వం అదే అనుకుంటున్నాం అట. వాస్తవం కాదు. ఆ మాలిన్యం వల్ల నేను కూడా అదే అనుకుని చెప్పి దాంట్లో ఓతప్రోతం అయిపోతాను, తను మర్చిపోయిందన్నమాట విషయ వాసన వలన. అర్థమైందండి?
ఆ విషయ వాసనలు అర్థమైంది. ఆ రకంగా ఆకట్టుకుంటున్నాడు, సంసారాన్ని ఆకట్టుకుంటున్నాయి కాబట్టి అవే కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు వేరుగా చూడలేకపోతుంది, ఆ మాలిన్యాన్ని చూస్తుంది, ఆ మాలిన్యం వైపు ఎక్కువ ఆకర్షితం అయిపోతుంది, ఆ భోగాల పట్ల ఎక్కువ ఆకర్షితం అవుతుంది. పంచ జ్ఞానేంద్రియాల సుఖం కోసం, పంచ కర్మేంద్రియాల సుఖం కోసమే అందులో పూర్తిగా ఓతప్రోతం అయిపోయినమాట. ఆ స్ఫటికమని అర్థం, ఆ స్ఫటికమని లాగా ఉన్నటువంటి జీవాత్మ కూడా దానికి ఏది ఎదురు కనిపిస్తే అదే అనుకొని అందులో లీనమైపోయింది, అందులో పూర్తిగా కలిసిమెలిసిపోతున్నాం అంట దాంట్లో. అందుకే సూక్ష్మ సుఖ దుఃఖానుభూతి పొందుతుంది అని చెప్పి మనం అక్కడ ఆరోపిస్తున్నాం. అందుకే ముందు చెప్పిన ఈ సూక్ష్మది ఎప్పటికీ తొలగిపోతుందంటే ఖ్యాతి కలిగేంత సూక్ష్మం అనేది జీవాత్మ వెంటాడుతూనే ఉంటుందన్నమాట. కాదు, జీవాత్మకు ముక్తి కలిగేంత వరకు వీటిని చూడనంత సేపు, చూస్తున్న సేపు ఇది సూక్ష్మత కలుగుతూనే ఉంటుంది, ప్రకృతికి ఒక సంబంధం కలుగుతూనే ఉంటుంది. జీవాత్మ నాకు ప్రతి సంసారిక సుఖ విషయ వాసన వద్దు అని చెప్పడం ముఖం తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆ వివేకం కలిగినప్పుడు ఈ శరీరం అనేది, సూక్ష్మత అనేది, పాంచభౌతిక శరీరం అనేది, సూక్ష్మ శరీరం అంటే ఈ ప్రకృతి కనిపించదు. అది ఈ ప్రకృతిని చూసేంత వరకు జీవాత్మ ఈ ప్రకృతిని చూసేంత వరకు అది సూక్ష్మం అనేది మహత్వం, అహంకారము, తన మాత్రలు, పంచభూత ఇవన్నీ వెంటాడుతూనే ఉంటాయి. నేను ఒకసారి చెప్పాను, మనకు చేతి యొక్క 3 వేళ్లతోటి ఏవి చూపుడు వేలు, బ్రటన వేలు, ఇక అనామిక వేలు, 3 వేలు ఉన్నాయి కదా. మధ్యలో ఏముంది? మధ్యలో జీవాత్మ ఉంది, ఒక పక్కన పరమాత్మ ఉంది, ఒక పక్కన పరమాత్మ ఉన్నాడు, ఒక పక్కన ప్రకృతి ఉందన్నమాట. జీవాత్మ మధ్యలో ఉంది. జీవాత్మ ప్రకృతి చూసినంతసేపు అది జీవాత్మ ప్రకృతితో సంబంధం అవుతుంది. అది నాకు ప్రకృతి వద్దన్నప్పుడు జీవాత్మ పరమాత్మను చూసినప్పుడు ఈ ప్రకృతి ఒక సంబంధం తెగిపోతుందన్నమాట. కానీ నీకు జీవాత్మ ప్రకృతి చూసేంత వరకు, ప్రకృతి ఉండే విషయవాసన చూసేంత వరకు అది ప్రకృతితో అటాచ్మెంట్ గా ఉంటుంది. అందుకే పరమాత్మ యొక్క సాన్నిధ్యం కలగదు. అలాగే మధ్యలో ఉందన్నమాట. నువ్వు ఇలా కావాలంటే ఇది ఒకటే వస్తుంది కదా, ఆ ప్రకృతి వైపు వెళ్తుంది కదా, పరమాత్మ వైపు వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రకృతిలో ఉండే విషయాన్ని ఆకర్షించుకుంటుంది కాబట్టి అనాది వాసనలు, సంస్కారాలు, విషయ వాసనలు చాలా ఉన్నాయి కాబట్టి అదే కోరుకుంటున్నాం, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం అట. అర్థమైందండి? అర్థమైంది. ఓకే. ఇటువంటి విషయాలు ఇంకా మనకు నిదానంగా సూక్ష్మంగా మనం శాస్త్రాధ్యయంలోకి లోపల దిగే కొద్దీ ఏ రకంగా అనేది అర్థమవుతాయి. ఎందుకంటే మొత్తం సంపూర్ణ శరీరం మనకు స్థూలంగా కనిపిస్తుంది కాబట్టి, మన దృష్టి స్థూలంగానే ఉంది కాబట్టి మనం సంపూర్ణ ఇక్కడే అనుకుంటున్నాం. మనం మనసు ఏ విధంగా సూక్ష్మంగా లోపల దిగే కొద్దీ ఇవి ఏ రకంగా పనిచేస్తుందో మనకి అర్థమవుతుందండి ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఆ సూక్ష్మ దృష్టి మనకు రావాలి. సూక్ష్మ దృష్టి వచ్చినప్పుడు ఏది ఏ రకంగా పనిచేస్తుంది కూడా మనకు ఒక్కొక్క నసనాడి ఏ రకంగా పనిచేస్తుందో మనం తెలిసిపోతుందండి. ఈ పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అని చెప్పి ఇవన్నీ కూడా ప్రతిదీ మనకు తెలిసిపోతుందండి. ఏమంటే ఎంత మైకంలో మాయలో దిగిపోయాం, సంసారం యొక్క మాయలో దిగిపోయాం, మనకు అసలు ఏమీ కనిపించడం లేదన్నమాట. అందుకే మనకు ఏం చూపించిన ఆ ఈశ్వరుని యొక్క అనుభూతి, పరమాత్మ యొక్క అనుభూతి పొందేంత వరకు మనకు ఇదే ఆకర్షణయుక్తంగా ఉంటుంది. అందుకే దానికోసమే ఇది వదులుకొని దాని వైపు వెళ్ళడం కోసమే ఒక్క క్షణకాలం నువ్వు ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందామనుకోండి, ఓ దీనికంటే విశిష్టమైంది, దీనికంటే యుక్తమైంది, దీనికంటే ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది మనకు ఒకసారి అనుభూతి కలిగింది అనుకోండి, ఆ ఒక్క అనుభూతిని ఆధారం చేసుకొని మనం ఇటువైపు వెళ్ళిపోవచ్చు. దానికోసం ఈ సమాధి అని చెప్పి, ఈ శాస్త్రాలు చెప్పి ఇక్కడ మహాంతమైనటువంటి ఆనందం ఉందండి, ఇది కాదు ఈ సంసారంలో ఉండే సుఖం కాదు, దీనికంటే విశాలమైన సుఖం ఉంది, దీని వైపు రామని చెప్పి అన్ని శాస్త్రం ఇదే బోధిస్తున్నామాట. మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అందుకే ఇతరంగా ఎన్ని శాస్త్రం ఎన్ని చెప్పినా కూడా అన్ని అంతతో గత్వ ఈ పరమాత్మ ముక్తి వైపు, మోక్షం వైపు వెళ్ళాలి జీవాత్మ అని చెప్పి అన్ని ఇవే చెప్తున్నాడు. రకరకాలుగా అన్ని పరమాత్మ పొందడం కోసమే. ఆ పరమాత్మ కోసం ఇంత వారిలో అత్యంత విశాలమైన ఆనందానుభూతి లేకపోతే ఇలాంటి కథనాలు ఇన్ని చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎన్ని చెప్పినా కూడా రామాయణ, మహాభారతం చూడండి, లాస్ట్కి వచ్చేసి ఆ ముక్తి వైపే చెప్తారు. కానీ లక్ష్యం కూడా ఎవరు కూడా సంసారంలో ఉండటం కోసం ఎవరు చెప్పదు. సంసారంలో ఉంటూ ధర్మపూర్వకంగా సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ఉండొచ్చు, సుఖపూర్వకంగా ఉండాలని ఉండొచ్చు, కానీ ఆనందం కావాలి, దుఃఖం లేశ మాత్రం కూడా ఉండకూడదు అనుకుంటే అది ముక్తిలో సంభవం అవుతుంది. శరీరం ఉన్నంతసేపు ప్రీతి అప్రీతి కలిగి ఉంటుంది కానీ సుఖ దుఃఖాలు నీకు తప్పవు. కానీ అత్యంత ఆనందానుభూతి కలగాలంటే అది ముక్తిలో సాధ్యము, పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో సాధ్యము అని చెప్పి మనకి ఈ శాస్త్రాన్ని కూడా బోధిస్తున్నాయి అన్నమాట. అస్తు ఇటువంటి విషయాలు కూడా ఇంకా వినంగా మీకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయండి. సో విని
సూక్ష్మ విషయాలు కాబట్టి ఇప్పటికే ఎంతో సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి చాలా విషయాలు మీకు అర్థమవుతున్నాయి. ఇంకా ముందుకు పోయే కొద్దీ మనకు చాలా విషయాలు మీకు అవగతం అవుతాయి. అవి మీకు చూద్దామండి. అస్తు. సో టైం అయిపోయింది. ఇంకా ఏమైనా సందేహాలు అంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు.